డియర్ స్టూడెంట్స్, మనం ఇవాళ మెకానిక్ డీజిల్ ట్రేడ్ నుంచి సెమిస్టర్ 1లో మాడ్యూల్ 3 ఫ్యాషనింగ్ అండ్ ఫిట్టింగ్ అనే చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఫ్యాషనింగ్ అండ్ ఫిట్టింగ్. ఫ్యాషనింగ్ అంటే ఇది ఫాస్టనింగ్ అని కూడా చదువుతారు. వాస్తవంగా దీన్ని ఫ్యాషనింగ్ అని పిలవాలి. అయితే ఈ ఫ్యాషనింగ్ అంటే ఏమిటంటే స్క్రూలు, నట్లు, బోల్ట్ అంటే గట్టిగా బిగించడాన్ని మనము ఉపయోగించడాన్నే మనము ఫ్యాషనింగ్ అంటాం. ఫ్యాషనింగ్ అంటే బిగించడం. అదేవిధంగా అండ్ ఫిట్టింగ్, అందుకే దీనికి ఫ్యాషనింగ్ అండ్ ఫిట్టింగ్ అని పేరు. ఫ్యాషనింగ్ అండ్ ఫిట్టింగ్. ఈ యొక్క చాప్టర్లో మొత్తము 55 ప్రశ్నలు ఉన్నాయి. వీటిని మనము నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్క్రూ? ఈ బొమ్మలో చూపించినటువంటి స్క్రూ పేరేమిటి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు దాని షేపు, దాని యొక్క హెడ్ అంటే తల ఏ విధంగా ఉంది అనేది గమనించి మనము దాని యొక్క పేరు చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఏమేమి పేర్లు ఇచ్చారో మనం ఇప్పుడు చూద్దాం. ఏ, హెక్సాగాన్ హెడ్ స్క్రూ. అంటే హెక్సాగాన్ అంటే దాని యొక్క షేప్ అన్నమాట. హెక్సాగాన్ హెడ్ స్క్రూ, షడ్భుజి తల స్క్రూ. బి, హెక్సాగాన్ సాకెట్ హెడ్ తంబు స్క్రూ. సి, స్క్వైర్ హెడ్ కౌంటర్ సంక్ హెడ్ స్క్రూ. డి, తంప్ స్క్రూ. అయితే ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి ఈ యొక్క స్క్రూ పేరేమిటి అంటే హెక్సాగాన్ సాకెట్ హెడ్ తంబ్ స్క్రూ. హెక్సాగాన్ సాకెట్ హెడ్ తంబ్ స్క్రూ. స్పష్టంగా గమనించండి. ఇక్కడ ఉన్న బొమ్మ ప్రకారం మనము దీని పేరు ఏమని చెబుతాము అంటే హెక్సాగాన్ షేప్లో ఉంది. లోపలి భాగము హెక్సాగాన్ షేప్లో ఉంది. ఈ పార్ట్ అది హెక్సాగాన్ షేప్లో ఉందన్నమాట. అయితే ఇది సాకెట్, ఎందుకంటే దీన్ని మనము స్పానర్తో ఫిట్ చేయలేము. అలెన్ కీతో మాత్రమే మనము ఫిట్ చేయగలము. రెండవది వచ్చేసి ఇది ఉపరితలం అనేది బయట పక్కకు ఉండదు. హెడ్ అనేది మామూలుగా స్క్రూ యొక్క హెడ్ బయటికి ఉంటుంది, కానీ ఇక్కడ బయటికి లేదు. ఇది లోపలికి వెళ్ళిపోతుంది పూర్తిగా. అంటే ఆ విధంగా గ్రూవ్ తయారు చేసి లోపలికి ఫిట్ చేస్తామన్నమాట. సో దీని పేరు ఏమిటి అంటే హెక్సాగాన్ సాకెట్ హెడ్ తంబ్ స్క్రూ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వాషర్? ఇక్కడ ఒక వాషర్ను చూపిస్తున్నారు. ఈ వాషర్ పేరేమిటి? వాషర్, ఇక్కడ వాషర్, ఇక్కడ గమనించండి, ఇది పార్ట్. అయితే ఈ పార్ట్ వచ్చేసి అది నట్, బోల్ట్ అండ్ నట్. అది కాదు వాళ్ళు అడుగుతున్నది. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వాషర్ అని అడుగుతున్నారు. ఏమేమి ఇచ్చారు ఆప్షన్స్ అంటే ఏ, ప్లెయిన్ వాషర్ అంటే సాధారణ వాషరా. బి, తంబు స్క్రూ, బొటనవేలు స్క్రూనా. సి, స్ప్రింగ్ వాషర్, స్ప్రింగ్ వాషరా. డి, టౌతుడు లాక్ వాషర్. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి వాషర్ పేరేమిటి అంటే తంబు స్క్రూ. తంబు స్క్రూ, తంబు స్క్రూ వాషర్. ఇక్కడ చూపిస్తున్నటువంటి వాషర్ పేరేమిటి అంటే తంబు స్క్రూ. వాస్తవంగా ఇది తంబ్ వాషర్, కానీ తంబు స్క్రూ అని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. దీని పేరు తంబ్ వాషర్. తంబు వాషర్. ఎందుకు తంబు వాషర్ అయింది ఇది అంటే ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ వాషర్ అంటే రౌండ్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఏముంది దీనికి ఇలా
చేతికి వచ్చిందనమాట. సో ఇక్కడ గమనించండి మీరు, ఈ బొమ్మలో ఇది ఈ పార్ట్ అడిషనల్గా వచ్చిందనమాట. అందువల్ల దీన్ని థంబ్ వాషర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్క్రూ? ఇక్కడ ఒక బొమ్మలో ఒక స్క్రూని చూపిస్తున్నారు. ఆ స్క్రూ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏ గ్రబ్ స్క్రూ, బి థంబ్ స్క్రూ, సి హెక్సాగోనల్ స్క్రూ, డి కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి స్క్రూ పేరు ఏమిటి అంటే కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. కౌంటర్ సింక్ అంటే ఏమిటి? ఈ యొక్క సర్ఫేస్ అంటే ఉపరితలం, ఈ పార్ట్, ఈ స్క్రూ అనేది బయటికి ఉండదన్నమాట. అక్కడ ఇందాకే చెప్పాను కదా, కౌంటర్ సింక్ అనేది చేస్తారు. అంటే మామూలుగా స్క్రూ ఇలా ఉంటే దీని హెడ్ ఇలా ఉంటుంది. అయితే మనం ఎక్కడైతే మనము దాన్ని స్క్రూ బిగించాలనుకుంటున్నామో అక్కడ ఒక పార్ట్ను మనము ఇక్కడ ఒక కౌంటర్ సింక్ అనేది ఏర్పాటు చేస్తాం. ఈ కౌంటర్ సింక్ సపరేట్గా, అంటే ఆ హెడ్ కూడా, ఈ తల కూడా, స్క్రూ యొక్క తల కూడా దాని లోపలికే వెళ్ళిపోయే విధంగా ఒక కౌంటర్ సింక్ను ఏర్పాటు చేస్తాము. ఆ విధంగా స్క్రూ అనేది బయట ఎక్కడా మనకు కనపడదు. మీరు కార్పెంటరీ వర్క్లో గమనిస్తే వీటిని చూడగలరు. అందుకే దీన్ని ఏమంటారంటే ఈ స్క్రూను కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ అని అంటారు. సింక్ అంటే ఏమిటి? మునిగిపోవడం. సింక్ అంటే మునిగిపోవడం. సో ఇక్కడ హెడ్ లోపలికి మునిగిపోయింది, కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. ఇక్కడ అది మునిగిపోయింది కాబట్టి దాన్ని మనము కౌంటర్ సింక్, లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోవడాన్ని, మునిగిపోవడాన్నే మనము సింక్, బోట్ సింక్ అయింది అని అంటాం కదా, ఆ విధంగా. లేదా ముడుచుకుపోయింది, సింక్ అయిపోయింది అంటే చిన్నగా అయిపోయింది అనమాట. అది అంటే లోపలికి వెళ్ళిపోయింది, సింక్ అయిపోయింది. ష్రింక్ వేరు, సింక్ వేరు. ష్రింక్ అంటే ముడుచుకుపోవడం, ఇది ముడుచుకుపోవడం లేదు, లోపలికి వెళ్ళిపోతూ ఉంది, సింక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్క్రూ? ఇక్కడ చూపిస్తున్నటువంటి స్క్రూ పేరు ఏమిటి? ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి స్క్రూ పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏమిచ్చారు? ఏ సెట్ స్క్రూ, బి థంబ్ స్క్రూ, సి హెక్సాగోనల్ స్క్రూ, డి గ్రబ్ స్క్రూస్. అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి స్క్రూ పేరు ఏమిటి అంటే థంబ్ స్క్రూ. థంబ్ స్క్రూ. స్క్రూ పేరేమిటి? థంబ్ స్క్రూ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ప్లేయర్? ఇక్కడ ఒక ప్లేయరు మనకు కనపడుస్తూ ఉంది. అయితే ఈ యొక్క ప్లేయర్ యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. దాన్ని చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఈ బొమ్మను చూసిన తర్వాత. అది కటింగ్ ప్లేయర్. అయితే ఏ కటింగ్ ప్లేయర్ అది? ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాం. ఏ సైడ్ కటింగ్ ప్లేయర్, బి నోస్ ప్లేయర్, సి సర్క్లిప్ ప్లేయర్, డి ఎండ్ కటింగ్ ప్లేయర్. అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి ఈ యొక్క ప్లేయర్ యొక్క పేరు ఏమిటి అంటే సైడ్ కటింగ్ ప్లేయర్. సైడ్ కటింగ్ ప్లేయర్. ఈ సైడ్ కటింగ్ ప్లేయర్ను ఉపయోగించి మనము కటింగ్ అనేది చేస్తాము. ఇక్కడ ఈ పార్ట్ను కట్ చేసే దానికోసము ఇక్కడ మనము సైడ్ కటింగ్ ప్లేయర్ను ఉపయోగిస్తున్నాము. సైడ్ కట్టర్ అని అంటూ ఉంటారు చాలామంది. కటింగ్ ప్లేయర్ అని కొద్దిమంది అంటారు, సైడ్ కట్టర్ అని కొద్దిమంది అంటూ ఉంటారు. మీరు ఈ బొమ్మలో గమనిస్తే
ఈ పార్ట్ గమనించండి. ఆ పార్ట్ గమనిస్తే మీకు ఇది ఇటువైపు మందం ఉంటుంది, ఈ దవడ మందంగా ఉంటుంది, లోపల పక్క పలుచగా ఉంటుందన్నమాట. సో అంటే ఈ యొక్క మందపాటి దవడలను ఉపయోగించి మనము ఈ నైస్గా ఉండేటి పక్క మనము కటింగ్ అనేది చేస్తాము. అందుకనే దీని పేరు ఏమంటామంటే సైడ్ కటింగ్ ప్లేయర్ అని అంటాము. మనమందరము కూడా మీరందరూ ఐటీఐలలో చూసే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కౌంటర్ సింక్ స్క్రూ? ఇది కౌంటర్ సింక్ స్క్రూనే. ఇందాకే చెప్పుకున్నాం మనం. కౌంటర్ సింక్ అంటే ఏమిటి? దాని యొక్క తల కూడా లోపలికి వెళ్ళిపోతే దాన్ని మనము కౌంటర్ సింక్ అని అంటాము. అయితే ఇక్కడ చూపించినటువంటి ఈ కౌంటర్ సింక్ పేరేమిటి? ఇది మధ్యలో మనము స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పేదానికి ఇక్కడ గాడి ఉంది, అవునా? ఓకే, గాడి అంటాం. అది మధ్యలో ఒక గాడి ఉంది మనకి ఇక్కడ. అయితే ఇక్కడ చూపించినటువంటి కౌంటర్ సింక్ స్క్రూ పేరేమిటి అని అడుగుతున్నారు. ఏ స్లాటెడ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ, బి స్లాటెడ్ రైజ్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ, సి క్రాస్ రిసెస్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ, డి క్రాస్ రిసెస్డ్ రైజ్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. అయితే ఇది ఈ బొమ్మలో చూపించినటువంటి కౌంటర్ సింక్ స్క్రూ పేరేమిటి అంటే స్లాటెడ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. స్లాటెడ్, ఇది రైజ్డ్ కౌంటర్ కాదు, ఇది క్రాస్ రిసెస్డ్ కాదు, క్రాస్ రిసెస్డ్ రైజ్డ్ కాదు. ఎందుకంటే ఇది సింపుల్ స్లాటెడ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. స్లాటెడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ గాడి అని చెప్పుకున్నాం కదా, మనము స్క్రూ డ్రైవర్ను పెట్టి తిప్పేదానికి ఉపయోగిస్తాం. దాన్నే మనము స్లాటెడ్ అంటాం, దాన్ని స్లాట్ అంటాం. అంటే దాంట్లో మనము ఆ యొక్క గాడిలో, స్లాట్ అంటే గాడి, ఆ గాడిలో మనము స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుతాం. ఇది సాధారణ స్క్రూనే. దీన్ని మనం ఏమంటామంటే స్లాటెడ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. అంటే కౌంటర్ సింక్ హెడ్ ఉందన్నమాట దానికి. కౌంటర్ సింక్ అంటే ఈ పార్ట్ వచ్చేసి మనము ఎక్కడైతే ఉపయోగిస్తామో ఈ హెడ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, పైన కనిపించదు. మామూలుగా స్క్రూలు ఫిట్ చేస్తే ఇలా బయటికి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కౌంటర్ సింక్లో ఏంటంటే హెడ్ కూడా లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. హెడ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కౌంటర్ సింక్ స్క్రూ? ఇక్కడ మీరు గమనించండి, ఇందాక మనము స్లాటెడ్ చూసాం, అంటే గాడి ఉన్నది. అయితే ఇక్కడ చూడండి, ఇది కూడా ఇది చూస్తే మీరు సాధారణంగానే అది స్క్రూ లాగా మనకు కౌంటర్ సింక్ స్క్రూ లాగే కనిపిస్తుంది. కానీ ఈ తల పైన, అంటే దానిపైన తల మీద ఉన్నటువంటి షేప్ అనేది ఇక్కడ ముఖ్యము. ఈ షేపును బట్టి మనము దీన్ని ఏ కౌంటర్ సింక్ స్క్రూ అని పిలుస్తాము. ఇక్కడ గమనించాలి, తలను గమనించాలి ఎప్పుడూ కూడా. ఇది ఈ పార్ట్ అన్నమాట. ఇది స్లాటెడ్. ముందైతే స్లాటెడ్ అంటే ఇలా ఉండేది, మధ్యలో గాడి ఉండేది. సో ఇలా ఇది షేపు వేరుగా ఉంది. ఇది ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ స్లాటెడ్ కౌంటర్ సింక్, బి క్రాస్ రిసెస్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ, సి స్లాటెడ్ రైజ్డ్ కౌంటర్ సింక్, డి క్రాస్ రిసెస్డ్ రైజ్డ్ కౌంటర్ సింక్. అయితే రైజ్డ్ అంటే తల అనేది ఇంకా కొంచెము ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని మనము రైజ్డ్ అని అంటాం. స్లాటెడ్ అంటే ఎలా ఉంటుందో ముందు ప్రశ్నలోనే మనము చూసాం. ఇది రైజ్డ్ కాదు, రిసెస్డ్ అనమాట. అయితే దీని యొక్క పేరు ఏమిటి అంటే క్రాస్ రిసెస్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. ఇది కౌంటర్ సింక్ హెడ్ స్క్రూనే. కాకపోతే ఈ యొక్క తల భాగము ఏ షేప్లో ఉంది అనేది ఇక్కడ ముఖ్యము. ఇది క్రాస్ రిసెస్డ్ అని
అంటాము. ఈ యొక్క షేపును మనము క్రాస్ రిసెస్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ అని పిలుస్తాము. క్రాస్ రిసెస్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కౌంటర్ సంక్ స్క్రూ? ఇక్కడ ఇందాక చూసిన వాటికి దీనికి తేడా ఏంటనేది చెబితే, ఇక్కడ చూడండి, ఇది స్లాటెడే, మధ్యలో గాడి ఉంది. అయితే ముందు దానికి దీనికి ఉన్న తేడా ఏమిట్రా అనేది మీరు ఇక్కడ గమనించండి స్పష్టంగా. ముందుది ఎలా ఉండేటువంటి ఇలా ఫ్లాట్గా ఉండేది. అయితే ఇక్కడ గమనించండి మీరు, ఉబ్బెత్తుగా ఉంది. ఇది ఏమైంది? ఇలా ఉబ్బెత్తుగా ఉండి మధ్యలో గాడి ఉంది, స్లాట్ ఉందన్నమాట. ఇది స్క్రూ అనేది ఉబ్బెత్తుగా ఉంది, తల భాగము ఉబ్బెత్తుగా ఉండి మధ్యలో గాడి ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ఇది స్లాటెడే, కానీ ఇది రైజ్డ్. ఎందుకని? తల ఇక్కడ ఎత్తుగా వచ్చింది, ఉబ్బెత్తుగా వచ్చిందనమాట. కాబట్టి దీన్ని మనము స్లాటెడ్ రైజ్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ అని పిలుస్తాం. అయితే ఆప్షన్స్లో ఏమున్నాయో ఒకసారి చూసి ఆప్షన్ ఎక్కడుందో తెలుసుకుందాం. ఏ, స్లాటెడ్ కౌంటర్ సింక్ స్క్రూ. ఇది స్లాటెడ్ కౌంటర్ సింక్ స్క్రూనే, కానీ ఇది తల అనేది ఉబ్బెత్తుగా ఉండడం వల్ల ఇది సాధారణ స్క్రూ కాదనమాట. బి, క్రాస్ రిసెస్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. ఇది క్రాస్ రిసెస్డ్ కాదు, ఎందుకంటే క్రాస్ రిసెస్డ్ ఎలా ఉంటుందో ముందు ప్రశ్నలోనే మనము గమనించాం. ఆప్షన్ సి, స్లాటెడ్ రైజ్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. ఎస్, ఇది వచ్చేసి స్లాటెడ్ రైజ్డ్ కౌంటర్ సింక్, ఎందుకంటే ఇది స్లాటెడే. స్లాటెడ్ అంటే ఏంటో మనం ఇందాకే చెప్పుకున్నాం. మన లోపల గాడి ఉంటే దాన్ని మనము స్లాటెడ్ అని అంటాం. అయితే ఇది రైజ్డ్ కౌంటర్ సింక్ అనమాట. ఎందుకు రైజ్డ్ కౌంటర్ సింక్ అంటున్నాం మనం? తల అనేది ఇక్కడ దీనికి ఉబ్బెత్తుగా వచ్చిందనమాట ఇక్కడ. సో ఇది స్లాటెడే, కానీ స్లాటెడ్ రైజ్డ్ అనమాట. రైజ్డ్ అంటే తల అనేది కొంచెం ఎత్తుగా, ఉబ్బెత్తుగా, ఓవెల్ షేప్లో అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటుందన్నమాట. డి, క్రాస్ రిసెస్డ్ రైజ్డ్ కౌంటర్ సింక్ హెడ్. అయితే ఇది స్లాటెడ్, మనకు స్పష్టంగా తెలుసు, ఎందుకంటే మధ్యలో గాడి ఉంది. ఈ గాడి ఉండేదాన్నే మనము స్లాటెడ్ అని అంటాము, బట్ రైజ్డ్. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. దీని పేరేమిటి? స్లాటెడ్ రైజ్డ్ కౌంటర్ సింక్ హెడ్ స్క్రూ. రైజ్డ్ అనే పదాన్ని ఇక్కడ మరిచిపోవద్దండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ మెషిన్ స్క్రూ హెడ్? ఇక్కడ ఇది ఒక మెషిన్ స్క్రూ అన్నమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ హెడ్ ఏమిటి అంటే, ఈ హెడ్ పేరేమిటి? ఇది ఒక మెషిన్ స్క్రూ. ఇక్కడ ఉన్నటువంటి తల భాగాన్ని గమనించి ఈ యొక్క స్క్రూ హెడ్ పేరేమిటో చెప్పమని అడుగుతున్నారు. ఈ విధంగా ఉండేదాన్ని మనము ఏమని పిలుస్తాము? ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాం. ఏ, ప్యాన్ హెడ్. బి, రౌండ్ హెడ్. సి, చీజ్ హెడ్. డి, రైజ్డ్ చీజ్ హెడ్. అయితే ఇది ఇక్కడ చూపిస్తున్నటువంటి, ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి హెడ్ ఏది అంటే ప్యాన్ హెడ్. పాన్ హెడ్ లేదా ప్యాన్ హెడ్. పాన్ హెడ్ అనే చెప్దాం మనం. పాన్ హెడ్, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది తల మందముగా ఉంది, పైన కొంత ఉబ్బెత్తుగా ఉంది. దీన్ని మనం ఏమంటామంటే పాన్ హెడ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద నట్? ఇక్కడ చూపిస్తున్నటువంటి నట్టు పేరేమిటి? ఇది మనము టూ వీలర్స్లో లేదా కార్లలో టైర్లు బిగించే చోట సహజంగా గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించండి, ఇది కింద స్క్రూ ఒరిజినల్గా ఇది,
అయితే ఈ పైన దీనికి ఒక డిజైన్ లాంటిది వచ్చింది. డిజైన్ అంటే దీన్ని మనము దీనికి సపోర్టుగా కింద ఉన్నటువంటి నట్టుకు సపోర్టుగా ఇలా ఉందా? దీని యొక్క పర్పస్ ఏమిటి అంటే మనము ఈ నట్టును ఎక్కడ ఉపయోగిస్తామనేది ఇంతకుముందే చెప్పుకున్నాం. మనం దీన్ని స్పెషల్ నట్టుగా మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి ఫిట్టింగ్ జరుగుతుందన్నమాట. సో దీని పేరు ఏమిటి అనేది ఇక్కడ చూద్దాం. ఏ స్క్వేర్ నట్, బి లాక్ నట్, సి క్యాజిల్ నట్, డి సెల్ఫ్ లాకింగ్ నట్. ఈ డిజైన్ కలిగినటువంటి స్క్రూ పేరు ఏమిటి అంటే క్యాజిల్ నట్. క్యాజిల్ దీంట్లో CASTLE అయితే ఇందులో టీ అనేది సైలెంట్గా ఉంటుంది. దీని పేరు క్యాజిల్ నట్. సాధారణంగా క్యాజిల్ అంటే అది ఒక విలాసవంతమైన కోటలాగా అని చెబుతారన్నమాట. ఇక్కడ ఈ కింద ఉన్న స్క్రూకు ఇది పైపక్క ఒక కోటలాగా ఇది కనిపిస్తుంది. అందుకనే దీన్ని ఏమంటారంటే ఒక క్యాజిల్ అంటే తల భాగము షేప్ అన్నమాట. దీన్ని మనము క్యాజిల్ నట్ అని పిలుస్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ బొమ్మను చూస్తానే మీకు ఇది క్యాజిల్ నట్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ నట్? ఇక్కడ చూపిస్తున్నటువంటి నట్టు పేరేమిటి? ఈ నట్టు పేరేమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు స్పష్టంగా గమనించే ఉంటారు. ఇక్కడ చాలా క్లియర్గా మనకు తెలిసిపోతూ ఉంది ఇది ఏమిటి అనేది. ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ లాక్ నట్, బి క్యాజిల్ నట్, సి స్క్వేర్ నట్, డి స్లాటెడ్ రౌండ్ నట్. ఇది రౌండ్ నట్ కాదు, రౌండ్ షేప్లో లేదు, స్క్వేర్ షేప్లో కూడా లేదు. ఇది క్యాజిల్ నట్ కాదు. క్యాజిల్ నట్ ఎలా ఉంటుందో ఇందాకే బొమ్మలో మనం చూసాం. ఇది వచ్చేసి లాక్ నట్. ఇది లాక్ చేసేదానికి మనము ఉపయోగిస్తున్నాము. కాబట్టి దీని పేరు ఏమిటి? లాక్ నట్. లాక్ నట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రక్చరల్ అండ్ మెషిన్ టూల్ కన్స్ట్రక్షన్? నిర్మాణ మరియు యంత్ర పరికరాల నిర్మాణానికి ఏ నట్టును ఉపయోగించబడుతుంది? ఇక్కడ గింజ అని ఇచ్చారు, అది తప్పు. ఇది గూగుల్ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అవి, వాటిని మీరు పట్టించుకోవద్దండి. ఇక్కడ ఏమడుగుతున్నారంటే విచ్ నట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రక్చరల్ అండ్ మెషిన్ టూల్ కన్స్ట్రక్షన్. నిర్మాణ మరియు యంత్ర పరికరాల నిర్మాణానికి ఏ నట్టును ఉపయోగించబడుతుంది? ఏ స్క్వేర్ నట్, బి హెక్సాగోనల్ నట్, సి వింగ్ నట్, డి క్యాజిల్ నట్. ఇక్కడ దేని కొరకని అడుగుతున్నారు? స్ట్రక్చరల్ అండ్ మెషిన్ టూల్ కన్స్ట్రక్షన్. అంటే మెషిన్ టూల్స్ అంటే ఏమిటి? యంత్ర పరికరాలు అన్నమాట. అటువంటి చోట మనము ఏ రకమైన నట్టును ఉపయోగిస్తాము అంటే హెక్సాగోనల్ నట్. హెక్సాగోనల్ నట్. యంత్ర పరికరాలను మరియు స్ట్రక్చర్లలో చోట మనం ఉపయోగించే నట్టు ఏది అంటే హెక్సాగోనల్ నట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద టూల్? ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి టూల్ పేరేమిటి? పనిముట్టు పేరు ఏమిటి? పనిముట్టు పేరు ఏమిటి? మీరు ఇక్కడ గమనిస్తే దీనికి రెండు పక్కల కిందికి కొంచెము ఎడ్జెస్ ఉన్నాయి. వాటిని ఎక్కడ ఉపయోగిస్తాము? ఈ యొక్క నట్టును ఓపెన్ చేసేదానికి లేదా టైట్ చేసేదానికి ఉపయోగిస్తాము. ఇది ఒక రించ్ లాంటి టూల్ అన్నమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారో మనం గమనిద్దాం. ఏ ఫేస్ రించ్, బి హుక్ రించ్, సి పిన్ రించ్, డి ఫేస్ పిన్ రించ్. అయితే ఇది
పిన్ టైప్ కాదు, ఇది కేవలం ఫేస్ రించ్ మాత్రమే. ఇది ఫేస్ రించ్, దీని పేరు వచ్చేసి ఫేస్ రించ్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫేస్ రించ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్? ఇక్కడ మనకు ఇది కూడా టూలే. ఇందాక మనము ఫేస్ రించ్ చూసుకున్నాం, ఇది కూడా రించ్ మోడలే. ఇందాక మనము ఫేస్ రించ్ని ఏ విధంగా ఉపయోగిస్తారో కూడా చూసాం. అదేవిధంగా ఈ రించ్ కూడా ఇటువంటి చోట ఉపయోగపడుతుంది. ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం మనం ఇప్పుడు. ఏ ఫేస్ రించ్, ఫేస్ రించ్ ఎలా ఉంటుందో ముందు ప్రశ్నలోనే చూసాం మనం. బి హుక్ రించ్, సి పిన్ రించ్, డి ఫేస్ పిన్ రించ్. అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి రించ్ పేరు, టూల్ పేరు ఏది అంటే హుక్ రించ్. హుక్ రించ్. బొమ్మను మరొకసారి గమనించండి, ఇది హుక్ రించ్ అంటాం. దీన్ని హుక్ రించ్ అని పిలుస్తాము. తదుపరి ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నట్ మార్క్డ్ ఎక్స్? ఇక్కడ ఇవి నట్లు ఉన్నాయి, దాన్ని ఎక్స్ అని గుర్తించారు. వాటిని ఏమి నట్టు అని పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమిచ్చారు? ఏ చెక్ నట్, బి తంబు నట్, సి డోముడ్ క్యాప్ నట్, డి హెక్సాగోనల్ నట్ విత్ కాలర్. అయితే ఇక్కడ ఉపయోగించిన ఈ యొక్క నట్టు పేరు ఏమిటి అంటే తంబు నట్. తంబు నట్. ఈ భాగంలో ఉన్నటువంటి నట్టు ఏది అంటే తంబు నట్. తంబు నట్. తదుపరి ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నట్? ఇక్కడ చూపించినటువంటి నట్టు పేరేమిటి? ఇది మీకు కట్ చేసి చూపిస్తున్నారు, లోపల భాగాన్ని చూపిస్తున్నారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ షేప్ను చూడండి. ఇది సాధారణంగా మనకు ఈ పార్ట్ కనపడదు, ఉత్త నట్టును కట్ సెక్షన్లో చూపిస్తే. కానీ ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది? ఇది ఒక డోమ్ లాగా కనిపిస్తుంది. డోమ్ అంటే మనము ఇలా ఉంటుందన్నమాట. డోమ్ ఇలా కాదు, డోమ్ అంటే స్తూపాకారం లాగా అలా వస్తుందన్నమాట. అలా డోమ్ ఆకారము అని అంటాము. సో ఈ నట్టు పేరేమిటో చూద్దాం. ఏ లాక్ నట్. లాక్ నట్ను ఆల్రెడీ చూసాం మనం. బి తంబు నట్. తంబు నట్ను కూడా ఆల్రెడీ చూసాం మనం. సి డోముడ్ క్యాప్ నట్. ఇది కరెక్ట్ ఆన్సర్. డి ఏమిచ్చారో కూడా చూద్దాం. డి హెక్సాగోనల్ నట్ విత్ కాలర్. ఇది హెక్సాగోనల్ షేప్లో లేదు, ఇది డోమ్ ఆకారంలో ఉంది. పైభాగం ఎలా ఉంది? ఇలా డోమ్ ఆకారంలో ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే డోముడ్ క్యాప్ నట్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నట్? ఇక్కడ చూపిస్తున్నటువంటి నట్టు పేరేమిటి? ఇక్కడ చూడండి, ఇది ఇక్కడి వరకు ఈ పార్ట్ హెక్సాగనల్గా ఉంది. అయితే దాని కింద మళ్ళీ బేస్ కనిపిస్తూ ఉంది మనకు. అటువంటప్పుడు దాన్ని ఏమని పిలుస్తాము? ఆప్షన్స్: ఏ తంబు నట్. తంబు నట్ను ముందే చూసాం మనం. బి డోముడ్ క్యాప్ నట్. డోముడ్ క్యాప్ నట్ను కూడా ముందు ప్రశ్నలోనే చూసాం. హెక్సాగనల్ నట్ విత్ కాలర్. ఎస్, ఇది హెక్సాగనల్ షేప్లో ఉంది నట్టు,
కానీ దీనికి విత్ కాలర్, కాలర్ కూడా ఉంది. డి ఏమిచ్చారో చూద్దాం. చెక్ నట్, ఇది చెక్ నట్ కూడా కాదు. సరైన సమాధానం ఏమిటి అంటే హెక్సాగోనల్ నట్ విత్ కాలర్. ఇది హెక్సాగోనల్ షేప్లో ఉంది మరియు దీనికి కాలర్ కూడా ఉంది. కింది పక్క కాలర్ కూడా ఉంది. అందుకనే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే హెక్సాగోనల్ నట్ విత్ కాలర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ నట్ రిక్వైర్డ్ టు అలైన్ ద యాక్సిల్ షాఫ్ట్ హోల్ అండ్ స్లాట్ ఆఫ్ ద నట్ ఫర్ లాకింగ్? లాకింగ్ కోసము మనము ఉపయోగించే విచ్ టైప్ ఆఫ్ నట్ రిక్వైర్డ్, ఏ రకమైన నట్టు మనకు అవసరమవుతుంది ఎక్కడ? టు అలైన్ ద యాక్సిల్ షాఫ్ట్ హోల్, యాక్సిల్ షాఫ్ట్ హోల్ను మనము అలైన్మెంట్ చేసేదానికి, మరియు స్లాట్ ఆఫ్ ద నట్ ఫర్ లాకింగ్, అదేవిధంగా ఆ లాకింగ్ చేసేదానికి స్లాట్ ఆఫ్ ద నట్టు ద్వారా మనము లాక్ చేసేదానికి ఏ రకమైన నట్టు అవసరము? ఆప్షన్స్: ఏ క్యాజల్ నట్, బి చెక్ నట్, సి థంబ్ నట్, డి సెల్ఫ్ లాక్ నట్. అయితే ఇక్కడ మనం ఉపయోగించే నట్టు పేరు ఏమిటి అంటే క్యాజల్ నట్. క్యాజల్ నట్ ఎక్కడ ఉపయోగిస్తాం దీన్ని? యాక్సిల్ షాఫ్ట్ హోల్ అలైన్మెంట్ దగ్గర ఉపయోగిస్తాము, మరియు స్లాట్ ఆఫ్ ద నట్ ఫర్ లాకింగ్. ఇక్కడ ఈ క్యాజల్ నట్ ఎలా ఉంటుందో మనము ఇందాకే చూసాం. ఎలా ఉంటుంది? కింద ఏమో మామూలుగా హెక్సాగోనల్ షేప్లో ఉంటుంది, పైనేమో మళ్ళీ కోటలాగా ఇలా గాడీలుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ షేప్లో మనకు కనిపిస్తుంది. సో ఇది ఏమిట్రా అంటే క్యాజల్ నట్. ఈ క్యాజల్ నట్ ద్వారా మనం ఏం చేస్తాం? యాక్సిల్ షాఫ్ట్ హోల్ను అలైన్ చేస్తాం ఇక్కడ. దాంతోపాటుగా ఇక్కడ స్లాట్ ఆఫ్ ద నట్ ఫర్ లాకింగ్, ఈ పార్ట్ను ఉపయోగించి లాక్ చేస్తాం. సో ఇది స్పెషాలిటీ అన్నమాట, ఈ క్యాజల్ నట్ యొక్క స్పెషాలిటీ. విచ్ టైప్ ఆఫ్ నట్ రిక్వైర్డ్ టు అలైన్ ద యాక్సిల్ షాఫ్ట్ హోల్ అండ్ స్లాట్ ఆఫ్ ద నట్ ఫర్ లాకింగ్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే క్యాజల్ నట్. క్యాజల్ నట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కీ? ఇక్కడ ఒక కీని చూపిస్తున్నారు. ఈ కీ పేరేమిటి అని అడుగుతున్నారు. ఈ కీ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు? షాఫ్టుల దగ్గర ఉపయోగిస్తారు. ఇప్పుడు ఒక తిరిగే మోటారు, ఒక యంత్రము, అది ఎలక్ట్రికల్ మోటార్ అనుకుందాం. ఆ ఎలక్ట్రికల్ మోటారు తిరగాలి. ఈ ఎలక్ట్రికల్ మోటారు తిరుగుతూ ఉంటుంది, దీనికి షాఫ్ట్ ఉంటుంది. దీనికి మనము పుల్లీ కానీ లేదా బెల్ట్ కానీ ఇలాంటివి మనము వేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు పుల్లీనే దీనికి కనెక్ట్ చేయాలనుకుందాం. ఈ షాఫ్ట్కు ఇక్కడ పుల్లీ ఉంటుంది. ఈ పుల్లీని మనము కనెక్ట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం? దీంట్లోకి తీసుకెళ్ళి ఫిట్ చేస్తాం, కానీ లోపల ఒక కీ ఉంటుందన్నమాట. కీ అంటే ఈ షాఫ్ట్కి ఒక గాడి ఉంటుంది, ఈ షాఫ్ట్కు ఒక గాడి ఉంటుంది, పుల్లీకి కూడా గాడి ఉంటుంది. ఆ రెండు గాడీలలో లాక్ చేసేదానికి మనము ఈ కీని ఉపయోగిస్తాము. దాన్నే మనము కీ అంటాం. అయితే ఆ కీలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నటువంటి కీ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ హాలో శాడిల్ కీ, హాలో శాడిల్ కీ. బి ఫ్లాట్ శాడిల్ కీ. సి సర్క్యులర్ ట్యాపర్ కీ. డి ప్యారలల్ సంక్ కీ. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి కీ పేరేమిటి అంటే హాలో శాడిల్ కీ. హాలో శాడిల్ కీ. ఇక్కడ కింది దాంట్లో ఎటువంటి గాడి లేదు, ఇది మాత్రమే కనిపిస్తూ ఉంది మనకు. కింది దాంట్లో గాడి ఉంటే అది దాని పేరు అక్కడ మారిపోతుంది. దీన్ని ఏమంటామంటే హాలో శాడిల్
కీ అని అంటాము. ఇక్కడ గాడి లేదు, ఈ పార్ట్ కింది పార్ట్లో గాడి లేదు, కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే హాలో సాడిల్ కీ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కీ? ఇది కూడా కీనే. అయితే మీరు ఇక్కడ గమనించండి, ముందు దాంట్లో ఈ యొక్క పార్ట్లో షాఫ్ట్లో గాడి లేదు, కానీ ఇక్కడ షాఫ్ట్లో మనకు గాడి కనిపిస్తూ ఉంది. ఈ కీ వచ్చేసి ఈ పార్ట్లో ఇన్సర్ట్ అవుతుంది, దీంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ హాలో సాడిల్ కీ, ఇక్కడ గాడి ఉంది కాబట్టి దీన్ని మనము హాలో సాడిల్ కీ అని పిలవము. బి ఫ్లాట్ సాడిల్ కీ, సి సర్క్యులర్ ట్యాపర్ కీ, డి ప్యారలల్ సంక్ కీ. అయితే ఇది మనము దీని ఆకారాన్ని బట్టి మనం ఏం చెప్తాము అంటే దీని పేరు ఫ్లాట్ సాడిల్ కీ, ఫ్లాట్ సాడిల్ కీ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ లాకింగ్ డివైస్ యూజ్డ్ ఆన్ షాఫ్ట్ అండ్ సిమిలర్ పార్ట్స్? షాఫ్ట్ మరియు దానికి ఆ రకంగా ఉండేటువంటి వాటికి సిమిలర్ పార్ట్స్ అంటే దానికి సారూప్యం ఉన్నటువంటి భాగాలలో ఏ రకమైన లాకింగ్ పరికరాన్ని ఉపయోగిస్తాము? షాఫ్ట్ మరియు సారూప్య భాగాలలో ఏ రకమైన లాకింగ్ పరికరం ఉపయోగించబడుతుంది? ఏ స్ప్లిట్ పిన్, బి వైర్ లాక్, సి ఇంటర్నల్ సర్క్లిప్, డి ఎక్స్టర్నల్ సర్క్లిప్. అయితే షాఫ్ట్ మరియు దానికి అదే రకంగా ఉండేటువంటి పార్ట్స్ దగ్గర మనం ఉపయోగించే లాకింగ్ డివైస్ ఏది అంటే ఎక్స్టర్నల్ సర్క్లిప్, ఎక్స్టర్నల్ సర్క్లిప్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కీ యూజ్డ్ ఆన్ ద షాఫ్ట్ అండ్ హబ్? ఇక్కడ కీ కనిపిస్తూ ఉంది మనకు. ఇక్కడ షాఫ్ట్ మరియు హబ్ దగ్గర మనము ఏ రకమైన కీని ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఇక్కడ చూపిస్తున్నటువంటిది కీ. షాఫ్ట్ మరియు హబ్లో ఏ రకమైన కీ ఉపయోగించబడుతుంది? ఆప్షన్స్: ఏ హాలో సాడిల్ కీ, బి ఫ్లాట్ సాడిల్ కీ, ఇవి రెండు మనం గతంలోనే చూసాం, సి సర్క్యులర్ ట్యాపర్ కీ, డి ప్యారలల్ సంక్ కీ. అయితే ఇక్కడ షాఫ్ట్ మరియు హబ్ దగ్గర ఉపయోగించే ఈ యొక్క కీ పేరేమిటి అంటే ప్యారలల్ సంక్ కీ. షాఫ్ట్ మరియు హబ్ దగ్గర ఉపయోగించేటువంటి కీ పేరేమిటి అంటే ప్యారలల్ సంక్ కీ, ప్యారలల్ సంక్ కీ. సమాంతరంగా ఉంటుంది. ప్యారలల్ అంటే సమాంతరముగా ఉండేదానిని ప్యారలల్ అంటారు. సంక్ అంటే ఇంతకు ముందే చెప్పాం, మునిగేదాన్ని. మునగడం అంటే మునిగిపోవడం అంటే మొత్తం మునిగిపోవడం కాదు, కొంత పార్ట్ మునిగి ఉంటుందన్నమాట. ఇక్కడ సింక్ అంటే ఏం చెప్పాం? బోటు సింక్ అయిపోయింది అంటే బోటు మునిగిపోయింది అని. అదేవిధంగా ఇక్కడ కీ అనేది లోపల మునిగి కొంత పార్ట్ బయటికి ఉండి మిగిలిన దాన్ని కూడా కనెక్ట్ చేసి రొటేట్ అయ్యేదానికి అక్కడ అది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ దీని పేరు ఏమిటి అంటాం? షాఫ్ట్ అండ్ హబ్ దగ్గర ఉపయోగించే కీ పేరు ఏమిటి అంటే ప్యారలల్ సంక్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ బోల్ట్? ఇక్కడ చూపిస్తున్నటువంటి బోల్ట్ పేరేమిటి? ఈ యొక్క బోల్ట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ యాంటీ ఫ్యాటిక్ బోల్ట్, బి బోల్ట్ విత్ క్లియరెన్స్ హోల్, సి టీ బోల్ట్, డి బాడీ ఫిట్ బోల్ట్. ఇది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ ఇది మొత్తం అంతా కూడా బాడీని ఫిట్ చేసేదానికి ఈ యొక్క బోల్ట్ను ఉపయోగించాము.
దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే బాడీ ఫిట్ బోల్ట్. బాడీ ఫిట్ బోల్ట్ అని పిలుస్తాము. నెక్స్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కీ? ఇక్కడ చూపిస్తున్నటువంటి కీ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇంతకుముందు మనం ప్యారలల్ సంఖ్య కీ చూసాం, అదేవిధంగా ఫ్లాట్ చూసాం, మనం ఇందాక ముందు చెప్పుకున్న వాటిల్లో హాలో శాడిల్ కీ చూసాం, ఫ్లాట్ శాడిల్ కీ చూసాం, అదేవిధంగా ప్యారలల్ సంఖ్య కీ కూడా చూసాం. అయితే ఈ కీలో మీరు కొంత తేడా గమనించవచ్చు. ఇక్కడ తల ఆకారంలో ఒకటి కనిపిస్తూ ఉంది. కీ చివరి వైపు తల ఆకారం ఒకటి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. సో దీని పేరు ఏమిటి అనేది ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో మనం గమనిద్దాం. ఏ సర్క్యులర్ ట్యాపర్ కీ, బి ప్యారలల్ సంక్ కీ, సి గిబ్ హెడ్ కీ, డి వుడ్ రఫ్ కీ. అయితే ఇది చివరలో ఈ బొమ్మలో మనకు ఇక్కడిచ్చిన కీలో మనకు తల లాంటిది ఒక భాగం మనకు కనిపిస్తూ ఉంది. ఈ పార్ట్ను మనం ఏమంటామంటే గిబ్ హెడ్ అని పిలుస్తాము. గిబ్ హెడ్ అని పిలుస్తాము. సో ఈ కీ పేరేమిటి అంటే గిబ్ హెడ్ కీ. గిబ్ హెడ్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ మెటల్ కటింగ్ ఆపరేషన్? ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నారు ఒకటి. దీన్ని మెటల్ కటింగ్ ఆపరేషన్ యొక్క పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడున్న బొమ్మ ప్రకారము ఈ పైన ఏముంది, ఇక్కడ మనము దాన్ని ఉపయోగించి అక్కడ మెటల్ను కట్ చేస్తూ ఉన్నాం. అయితే దాన్ని ఏమని పిలుస్తాము? అక్కడ మనకి ఏముంది, ఆకురాయి లాంటిది అని మనం ఆకురాయి అంటాం తెలుగులో. ఆప్షన్స్ ఏమిచ్చారో చూద్దాం. అబ్రేషన్ అంటే రాపిడి కలిగించడం ద్వారా, బి ఫ్యూజన్, సి ఇన్సిషన్, ఇన్సిషన్ అంటే ఘాట్లు పెట్టడం, డి రఫ్ గ్రైండింగ్, గ్రైండింగ్ చేయడం. అయితే ఇక్కడ మీకు గ్రైండింగ్ మిల్ లాగా కనపడుతుంది కాబట్టి ఇది గ్రైండింగ్ అని అనుకుంటున్నారేమో. ఇది గ్రైండింగ్ కాదు. దీన్ని ఏమంటామంటే అబ్రేషన్ అని పిలుస్తాము. అబ్రేషన్ అంటే దానిపైన ఒత్తిడి పెడతాం మనం, అంటే అరగదీస్తాం. అబ్రేషన్ అంటే అరగదీయదాన్ని అబ్రేసివ్స్ అంటారు. ఏదైతే అరగదీసే టూల్ను మనం ఏమంటామంటే అబ్రేసివ్స్ అని అంటాము. ఇప్పుడు మనము ఫైల్స్ చూసింటాం, రఫ్ ఫైల్, సెకండ్ కట్ ఫైల్, స్మూత్ ఫైల్స్, ఇవన్నీ. దాంట్లో బాస్టర్డ్ ఫైల్ మరియు రఫ్ ఫైల్ ఎక్కువగా ఉన్న మెటల్ను అరగదీసే దానికోసం మనము ఉపయోగిస్తాము. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ మెథడ్ ద్వారా మెటల్ను కటింగ్ చేస్తూ ఉన్నారంటే అబ్రేషన్ మెథడ్ ద్వారా చేస్తున్నారు. అబ్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ మెటల్ కటింగ్ ఆపరేషన్? ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నటువంటి ఆపరేషన్ ఏమిటి? ఇక్కడ ఏం జరుగుతూ ఉందని చెప్తున్నారు, మెటల్ కటింగ్ జరుగుతూ ఉంది. మెటల్ కటింగ్ జరుగుతూ ఉంది. దీని యొక్క పేరేమిటి? ఈ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్స్, ఏ అబ్రేషన్, బి ఫ్యూజన్, డి ఇన్సిషన్, డి రఫ్ గ్రైండింగ్. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆపరేషన్ ఏదిరా అంటే ఫ్యూజన్. ఫ్యూజన్. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఫ్యూజన్ అని మనము పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్? ఇక్కడ మనకు ఒక ఫైల్ను చూపిస్తున్నారు. ఈ యొక్క ఫైల్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్, ఏ సింగిల్ కట్, బి డబల్ కట్, సి రాస్ప్ కట్, డి కర్వ్డ్ కట్.
ఇక్కడ మీరు గమనిస్తే అంటే ఇవి పేర్లు ఎలా పెడతారు అంటే ఫైలులో ఒకవైపు మాత్రమే కటింగ్ ఉంటే దాన్ని సింగిల్ కట్ అంటాం, రెండు వైపులా కటింగ్ ఉంటే దాన్ని డబల్ కట్ అంటాం. అదేవిధంగా రాస్ప్ కట్ అని దేన్ని అంటామంటే ఎక్కువ కటింగ్స్ ఉంటాయి అన్నమాట, దగ్గరగా కటింగ్స్ ఉంటాయి. డి కర్వ్డ్ కట్ అంటే కర్వ్స్ లాగా కటింగ్ ఉంటుందన్నమాట. సింగిల్ కట్ అంటే ఇలా ఉండొచ్చు లేదా ఇలా అయినా ఉండవచ్చు. డబుల్ కట్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉంటాయి ప్లస్ ఇలా కూడా ఉంటాయి. అదే రాస్ప్ కట్ అంటే దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో రాస్ప్ కట్ అనేది దగ్గరగా ఉంటుంది. కర్వ్డ్ కట్ అంటే ఇలా ఉంటుంది, కర్వ్డ్ కట్. సో మనకు బొమ్మలో చూపించినవి ఏమున్నాయి? ఈ దాంట్లో ఏముంది? కేవలం సింగిల్ కట్ మాత్రమే ఉంది, ఒక పక్క మాత్రమే మనకు కటింగ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ బొమ్మలో. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తాము? సింగిల్ కట్ ఫైల్ అని పిలుస్తాము. సింగిల్ కట్ ఫైల్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్? ఇందాక మనం సింగిల్ కట్ చూసాం, ఇక్కడ మనకు రెండు వైపులా కటింగ్ కనిపిస్తూ ఉంది, ఇలా కనిపిస్తూ ఉంది ప్లస్ ఇలా కూడా కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఆటోమేటిక్గా డబల్ కట్ ఫైల్ అని పిలుస్తాం. సింగిల్ కట్, డబల్ కట్. ఏమేమి ఇచ్చారు? ఇంకా రాస్ప్ కట్ అని ఇచ్చారు, కర్వ్డ్ కట్ అని ఇచ్చారు. ఇదేది కాదు, ఇందాక ముందు బొమ్మలో మనకు ఉన్నింది ఒకవైపు మాత్రమే కటింగ్ కనిపించింది కాబట్టి దాన్ని మనము సింగిల్ కట్ ఫైల్ అన్నాం. ఇక్కడ రెండు వైపులా మనకు కటింగ్ కనిపిస్తూ ఉంది ఇక్కడ, కాబట్టి దీన్ని మనం డబల్ కట్ ఫైల్ అని పిలుస్తాము. డబల్ కట్ ఫైల్ అని పిలుస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక రకమైన ఫైల్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది దగ్గరగా మనకు కటింగ్ కనిపిస్తూ ఉంది. దీన్ని ఏమని పిలుస్తాం? ఏ సింగిల్ కట్ ఫైల్. సింగిల్ కట్ ఫైల్ ఆల్రెడీ చూసాం, ఇది కాదు. డబల్ కట్ కూడా మనం చూసాం, ఇది కాదు. రాస్ప్ కట్, ఎస్, ఇది ఈ ఫైల్ పేరేమిట్రా అంటే రాస్ప్ కట్ ఫైల్ అని పిలుస్తాము. రాస్ప్ కట్ ఫైల్ అని పిలుస్తాము. డి కర్వ్డ్ కట్ ఉంది, అది డి కర్వ్డ్ కట్ కాదు. కర్వ్ అంటే వంపు తిరిగిన దాన్ని మనము కర్వ్ అని అంటాము. ఇక్కడ వంపులేం తిరగలేదు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రాస్ప్ కట్ ఫైల్ అని పిలుస్తాము. ఈ పార్ట్ను కూడా మనము రాస్ప్ కటింగ్ అని కూడా మనము అంటామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హ్యాక్సా ఫ్రేమ్? ఇది హ్యాక్సా ఫ్రేమ్ అని మనకందరికీ తెలుసు. అయితే ఈ హ్యాక్సా ఫ్రేమ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏమి తేడా ఉంది దీంట్లో అనేది గమనించాలి మీరు. మొదటగా ఇక్కడ హ్యాండిల్ ఉంది, తేడా ఏం లేదు. ఇక్కడ బ్లేడ్ పెడుతున్నాం, తేడా ఏం లేదు. ఇంకా ఏం తేడా ఉంది ఇక్కడ గమనించండి. ఇది మనకు ఇక్కడ 3 చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంట్రా ఇది అంటే అడ్జస్టబుల్. కాకపోతే ఏం చూపిస్తున్నారు ఇక్కడ అంటే ఓకే, జస్ట్ మనం వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఏ డీప్ కటింగ్ ఫ్రేమ్, బి అడ్జస్టబుల్ ఫ్లాట్ టైప్ ఫ్రేమ్, సి అడ్జస్టబుల్ ట్యూబులర్, డి సాలిడ్ ఫ్రేమ్. ఇది సాలిడ్ ఫ్రేమ్ కాదు, సాలిడ్ అంటే అడ్జస్టబుల్లే ఇది, కానీ అడ్జస్టబుల్లో ట్యూబులరా, అడ్జస్టబుల్లో ఫ్లాట్ టైప్ ఫ్రేమా అంటే ఇక్కడ మీరు దీన్ని అడ్జస్టబుల్ ట్యూబులర్ అని చెబుతాం. ఎందుకు అడ్జస్టబుల్ ట్యూబులర్ అంటే గొట్టపు ఆకారం ఉంటే దాన్ని మనము ట్యూబులర్ అని అంటాం. ఇది పైప్ టైప్ అన్నమాట, పైపు లాంటిది. ఎందుకు దీన్ని ఈ విధంగా చెప్తున్నాము? ట్యూబ్ అని ఎలా చెప్తారు? ఇది అడ్జస్టబుల్ ఫ్లాట్ ఫ్రేమ్ అని ఎందుకు అనకూడదు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ సన్న ట్యూబ్ ఉంది, ఇది లావు ట్యూబ్ ఉంది. ఈ సన్న ట్యూబ్ దీని లోపలికి వెళ్తుందనమాట. అడ్జస్ట్మెంట్ అనేది ముందుకైనా వెనక్కైనా మనము సర్దుకోవచ్చు అవసరాన్ని బట్టి. సో దాన్ని పైపు మోడల్, ఇది ట్యూబులర్ మోడల్ అని అంటాం. అంటే ఈ లావు పైపులోకి సన్న పైప్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. అదే ఫ్లాట్ టైప్ అయితే మనము
పైన క్లిప్పు లాంటిది వస్తుంది. ఇక్కడ పై పక్క క్లిప్పు లాంటిది వస్తుంది ఫ్లాట్ అయితే. ఇది క్లిప్పు లాంటి భాగము ఇక్కడ లేదు. ఇది పైపు లోపలికే కనెక్షన్ ఉంది. దీన్ని మనం అందుకనే అడ్జస్టబుల్ ట్యూబులర్ అని పిలుస్తాము. అడ్జస్టబుల్ ట్యూబులర్ హ్యాక్సా ఫ్రేమ్. అడ్జస్టబుల్ ట్యూబులర్ హ్యాక్సా ఫ్రేమ్. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ బ్రోకన్ స్టడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ లోపల ఒక స్టడ్ ఇరుక్కుపోయింది, అంటే స్టడ్ లోపల ఉంది, అది విరిగిపోయింది. అంటే దాని యొక్క హెడ్ అనేది మనకు స్క్రూ డ్రైవర్ పెట్టి బయటికి తీసే అవకాశం అక్కడ లేదు, ఎందుకంటే అది బ్రేక్ అయిపోయింది. విరిగిన స్టడ్ను తొలగించే పద్ధతి పేరేమిటి? ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి మెథడ్ పేరేమిటి అంటున్నారు. అంటే అక్కడ స్టడ్ లోపల విరిగిపోయింది, ఆ స్టడ్ను మనము తొలగించాలి. ఈ బొమ్మలో ఏ పద్ధతి ద్వారా దాన్ని తొలగిస్తున్నారు అని అడుగుతున్నారు. ఏ ప్రిక్ పంచ్ మెథడ్, అంటే పంచింగ్ చేసి ప్రిక్ పంచ్ చేసి మనం తొలగిస్తున్నామా? బి ఫైలింగ్ స్క్వైర్ ఫ్రమ్ మెథడ్. స్క్వైర్ ఫైలింగ్ అంటే ఇది ఫిల్లింగ్ స్క్వైర్ ఫామ్ మెథడ్ అనమాట. సి మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్, అంటే రంధ్రం చేసి మనము ఆ యొక్క స్టడ్ను, విరిగిపోయిన స్టడ్ను తొలగిస్తున్నామా? డి ఈజీ అవుట్ మెథడ్. ఈజీ అవుట్ మెథడ్ అంటాం అన్నమాట. ఇక్కడ కానీ మనకందరము మనం గమనిస్తూనే ఉన్నాం, ఇక్కడ డ్రిల్ బిట్ పెట్టి మనము రంధ్రం వేస్తూ ఉన్నారు. ఇది డ్రిల్ బిట్. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇదేంటిది? డ్రిల్ బిట్. ఈ డ్రిల్ బిట్ను ఉపయోగించి మనము అక్కడ రంధ్రం చేస్తూ ఉన్నాం. అది మనకు ఈ బొమ్మలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్. డ్రిల్ బిట్ను ఉపయోగించి మనము డ్రిల్ మిషన్ ద్వారా దీన్ని రంధ్రం చేసి విరిగిపోయిన స్టడ్ను బయటికి తీస్తున్నాము. రిమూవింగ్ అన్నమాట. బయటికి తీయడం కాదు, రిమూవ్ చేస్తున్నాం. నేమ్ ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ బ్రోకన్ స్టడ్. విరిగిన స్టడ్ తొలగించే పద్ధతి ఇక్కడ ఏదిరా అంటే మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్. మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద మెథడ్ ఆఫ్ రిమూవింగ్ బ్రోకన్ హెడ్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? స్టడ్ విరిగిపోయింది, ఇక్కడ దాన్ని తొలగించే పద్ధతి పేరేమిటి అని అడుగుతున్నారు. ఇందాక మనం చూసిన పద్ధతి డ్రిల్ హోల్ మెథడ్. ఇక్కడ చూపిస్తున్నటువంటి పద్ధతి ఏమిటి? ఈ బొమ్మలో ఏం చూపిస్తున్నారు? ఇది ఈ ఫిట్ చేసి లోపలికి అంటే కొట్టి దీన్ని తిప్పుతూ ఉన్నారు. తిప్పడం వల్ల లోపల ఇరుక్కుపోయిన స్టడ్ను బయటికి తీస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ సిస్టంలో చిన్న రంధ్రం పెడతారు. ఆ రంధ్రం పెట్టి ఈ టూల్ అంటే ఇది మనము అలెన్ కీ లాంటిది అని చెప్పవచ్చు, లేదా ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది అని కూడా మనము చెప్పవచ్చు. దాన్ని ఈ స్టడ్ లోపల పెట్టి తిప్పుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ డైరెక్షన్ కూడా ఇచ్చారు. ఏ మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్, ఇది కాదు, గతంలోనే చూసాం. ఈజీ అవుట్ మెథడ్. సి ఫిల్లింగ్ స్క్వైర్ ఫామ్ మెథడ్. డి ప్రిక్ పంచ్ మెథడ్. అయితే ఈ పద్ధతిని ఏమంటామంటే ఈజీ అవుట్ మెథడ్ అని పిలుస్తాము. సాధారణంగా ఏదైనా స్టడ్ లోపల ఇరుక్కుపోతే ఏం చేస్తారంటే దానికి ఒక చిన్న హోల్ పెట్టి దానికి సరిపడే టూల్ను పెట్టి దాన్ని తిప్పి బయటికి తీయడం జరుగుతుంది. స్టడ్ అంటే ఏమిటి? స్టడ్ అంటే ఏం కాదు, మనము స్క్రూ కానీ లేదా బోల్ట్ కానీ ఒక చోట బిగిస్తాం. అయితే దాని తల విరిగిపోతుంది. మనము తల ఉంటేనే స్పానర్ పెట్టి కానీ లేకపోతే స్క్రూ డ్రైవర్ పెట్టి కానీ తిప్పేదానికి వీలవుతుంది. కానీ ఇక్కడ ఆ తల భాగం అనేది విరిగిపోవడం వలన లేదా మనము టైట్ చేసేటప్పుడు కానీ లూజ్ చేసేటప్పుడు కానీ మధ్యలో నట్టు లేదా స్క్రూ బ్రేక్ అయిపోయి కొంత పార్ట్ లోపల ఉండిపోతుంది. దానినే మనము స్టడ్ అంటాం.
అటువంటి దానిని తొలగించేదానికి ఏ పద్ధతులు వాడతారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ముందు చూసిన పద్ధతి ఏమో మేకింగ్ డ్రిల్ హోల్ మెథడ్, ఇప్పుడు చూస్తున్నదేమో ఈజీ అవుట్ మెథడ్. ఈజీ అవుట్ అంటే ఏం చేస్తారంటే ఆ యొక్క స్టడ్, విరిగిపోయిన స్టడ్కు ముందు ఒక రంధ్రం పెడతారు మధ్యలో, దాంట్లో ఈ యొక్క టూల్ని ఫిట్ చేసి తిప్పేసి బయటికి తీయడం జరుగుతుంది. ఎందుకంటే నట్టుకైనా స్క్రూకైనా లోపల థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ను మనము మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం ద్వారా దాన్ని బయటికి తీసుకొస్తాము. దీన్నే ఈజీ అవుట్ మెథడ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్? ఇక్కడ చూపిస్తున్నటువంటి డ్రిల్ మిషన్ పేరేమిటి? ఏ, ఇక్కడ మీరు బొమ్మలే అది ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు దీన్ని గమనిద్దాం. ఇక్కడ సపరేట్గా ఒక హ్యాండిల్ చూపిస్తున్నారు మీకు ప్రత్యేకంగా, దాన్ని బట్టే మనము దీని పేరేమిటో చెప్పవలసి ఉంటుంది. ఇది హ్యాండ్ డ్రిల్, అందరికీ తెలిసి ఇది చేతితో మనము చేతిని ఉపయోగించి మనము రంధ్రాలు వేస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హ్యాండిల్ యొక్క స్పెషాలిటీని బట్టే మనము ఇక్కడ దాని పేరు చెప్పుకోవాలి. రెండోది వచ్చేసి ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే దీని లోపల ఉన్నటువంటి సిస్టమ్, ఈ సిస్టమ్ను కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ ర్యాచెట్ డ్రిల్లింగ్ మిషన్, ఇది ర్యాచెట్ డ్రిల్లింగ్ మిషనా? బి బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్, బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్. సి న్యూమాటిక్ డ్రిల్లింగ్ మిషన్. డి బ్రెస్ట్ డ్రిల్లింగ్ మిషన్. అయితే ఇది బ్రెస్ట్ డ్రిల్లింగ్ అంటే మనము ఎక్కువ ఒత్తిడి పెట్టి చేయాలనుకున్నప్పుడు మనము మన యొక్క బాడీని టచ్ చేస్తూ డ్రిల్ చేస్తాం. అది ఎక్కువగా గ్రానైట్స్లో వాటిల్లో ఉపయోగిస్తారు. ఇది అంత పెద్ద హెవీ మిషన్ కాదు. ఇది న్యూమాటిక్ డ్రిల్లింగ్ మిషన్ అంటే గాలి ద్వారా, న్యూమాటిక్స్ అంటే గాలి ఒత్తిడి ద్వారా మనము డ్రిల్లింగ్ వేస్తాం, అది కూడా కాదు. ఇది బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్, బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్. ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి డ్రిల్లింగ్ మిషన్ పేరు ఏదిరా అంటే బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్. ర్యాచెట్ డ్రిల్లింగ్ మిషన్ కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఇందాకే చెప్పాను మీకు, దీంట్లో ఉన్నటువంటి భాగాల ప్రకారం మనము దీన్ని ఐడెంటిఫై చేస్తాము. దీన్ని మనం ఏమంటామంటే బెవెల్ గేర్, బెవెల్ గేర్ డ్రిల్లింగ్ మిషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ హ్యావ్ వేరియబుల్ స్పీడ్? అక్కడ ఏం అడుగుతున్నారు, ఏ రకమైన పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ వేరియబుల్ స్పీడ్ కలిగి ఉంటుంది? వేరియబుల్ స్పీడ్ అంటే ఏమిటి? స్పీడ్ను పెంచడం లేదా తగ్గించడం. వేరియబుల్, వేరీ అవుతూ ఉంటుంది అంటే మారుతూ ఉంటుంది. ఇది ఏ రకమైన పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్లో మనకు దొరుకుతుంది అని అంటున్నారు. పోర్టబుల్ అంటే ఏంటి? చేతితో చేసేదాన్ని మనము పోర్టబుల్ అని అంటాం. బెంచ్ డ్రిల్లింగ్స్ ఉన్నాయి, హెవీ డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చెబుతున్నది ఏంటి? పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ వేరియబుల్ స్పీడ్. వేరియబుల్ అంటే వేగములో మార్పు కలిగి ఉంటుంది. ఏ బ్రెస్ట్ హ్యాండ్ డ్రిల్, బి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్, సి ర్యాచెట్ హ్యాండ్ డ్రిల్, డి బెవెల్ గేర్ హ్యాండ్ డ్రిల్. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది వేరియబుల్ స్పీడ్ అని చెబుతున్నారు కాబట్టి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్ అంటే మనము కరెంటు ద్వారా పనిచేసే హ్యాండ్ డ్రిల్ మెషిన్లో మనము వేరియబుల్ స్పీడ్ అంటే స్పీడులో హెచ్చు తగ్గులను మనము తీసుకునే అవకాశం ఉంది. విచ్ టైప్ ఆఫ్ పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ హ్యావ్ వేరియబుల్ స్పీడ్? ఏ రకమైన పోర్టబుల్ డ్రిల్లింగ్ మిషన్ వేరియబుల్ స్పీడ్ కలిగి ఉంటుంది అంటే సరైన సమాధానం వచ్చేసి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ డ్రిల్, హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద డ్రిల్ బిట్ ఫిట్స్ ఇంటు ద స్లాట్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్? డ్రిల్లింగ్ మిషన్ కుదురు యొక్క స్లాట్కు డ్రిల్ బిట్ యొక్క ఏ భాగం సరిపోతుంది? ఇక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్లో పట్టేటువంటి డ్రిల్ బిట్
ఏది అని అంటున్నారు. డ్రిల్ బిట్ ఉంటుంది. అయితే డ్రిల్ బిట్ చివరి భాగమే మనము ఆ డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్లో మనము ఇన్సర్ట్ చేస్తాం, దాంట్లో పెట్టి టైట్ చేస్తాం. దాని పేరు ఏమంటారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఏ బాడీ, బి ట్యాంగ్, సి ఫ్లూట్, డి వెబ్. అయితే డ్రిల్ బిట్ యొక్క పార్ట్స్ పేర్లు తెలిస్తే మీరు దీన్ని సులభంగా చెప్పగలరు. అయితే డ్రిల్ బిట్ పార్ట్స్ గురించి మీకు తదుపరి మీకు లెసన్ చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్లో మనము ఫిట్ చేసే భాగం, డ్రిల్ బిట్ భాగం ఏదిరా అంటే చివర ఏది, దాన్ని పేరు ఏమంటాము అంటే ట్యాంగ్ అని అంటాము. ఫ్లూట్ అంటే వేరే వస్తుంది, వెబ్ అంటే యాంగిల్ వస్తుంది చివరిలో, బాడీ అంటే టోటల్ దాన్ని అంతా కలిపి బాడీ అని అంటాం. ఇది మనము డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్లో మనం ఫిట్ చేసే డ్రిల్ బిట్ భాగం ఏది అంటే ట్యాంగ్, TANG, ట్యాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ ఇది డ్రిల్ బిట్టే. ఈ డ్రిల్ బిట్లో ఈ యొక్క భాగాన్ని మనము ఎక్స్ అని గుర్తించారు. దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ యాంగిల్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన కోణం పేరు ఏమిటి? ఏ హెలిక్స్ యాంగిల్, బి రేక్ యాంగిల్, సి పాయింట్ యాంగిల్, డి క్లియరెన్స్ యాంగిల్. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యాంగిల్ పేరు ఏమిటి అంటే రేక్ యాంగిల్. రేక్ యాంగిల్ ఇది డ్రిల్ బిట్ అనమాట. డ్రిల్ బిట్లో మనకు డ్రిల్ బిట్ ఎలా ఉంటుంది, ఇలా వంపులు తిరిగి ఉంటుందన్నమాట కటింగ్ కోసం. సో దాన్ని మనము ఆ యాంగిల్ను ఏమని అంటామంటే, ఈ డ్రిల్ బిట్ లోపల భాగంలో ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే రేక్ యాంగిల్ అని పిలుస్తాము. రేక్ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెటీరియల్ ఆఫ్ ద హ్యాండ్ ట్యాప్? హ్యాండ్ ట్యాప్ను ఏ పదార్థంతో తయారు చేస్తారు? ఏ క్యాస్ట్ ఐరన్, బి లో కార్బన్ స్టీల్, సి హై స్పీడ్ స్టీల్, డి స్టెయిన్లెస్ స్టీల్. అయితే హ్యాండ్ ట్యాప్ను ఏ పదార్థంతో తయారు చేస్తారంటే హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తారు. హై స్పీడ్ స్టీల్తో తయారు చేస్తారు. దేన్ని? హ్యాండ్ ట్యాప్ను. హ్యాండ్ ట్యాప్ను తయారు చేసేదానికి ఉపయోగించే ముడి పదార్థం ఏది అంటే హై స్పీడ్ స్టీల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నట్ ప్రొవైడెడ్ విత్ నైలాన్ రింగ్ ఇన్ ద గ్రూవ్? ఏ నట్టు గాడిలో నైలాన్ రింగ్ ఉంటుంది? నైలాన్ అంటే ప్లాస్టిక్ టైప్ అన్నమాట. అది ఒక ప్లాస్టిక్ టైప్. దేంట్లో మనము ఏ నట్టులో నైలాన్ రింగ్ కలిగి ఉంటుంది ఆ గ్రూవ్లో అని అడుగుతున్నారు. ఏ టీ నట్, బి క్యాజల్ నట్, సి స్లాటెడ్ నట్, డి సెల్ఫ్ లాకింగ్ నట్. నైలాన్ దేంట్లో ఉంటుందిరా అంటే నైలాన్ రింగ్ అంటే అది ఎక్కడ మనము దాని యొక్క పేరు ఏమిటి అంటే సెల్ఫ్ లాకింగ్ నట్ అని పిలుస్తాం. ఏది? నైలాన్ రింగ్ కలిగి ఉన్న నట్టును మనము ఏమని పిలుస్తాము అంటే సెల్ఫ్ లాకింగ్ నట్. సెల్ఫ్ లాకింగ్ నట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కీ యూజ్డ్ ఫార్ ఈజీ ఫిక్సింగ్ అండ్ రిమూవింగ్? మనము ఈజీగా ఫిక్స్ చేసేదానికి లేదా తొలగించేదానికి ఏ రకమైన కీని ఉపయోగిస్తాము? ఫెదర్ కీ, గిబ్ హెడ్ కీ, హాలో శాడిల్ కీ, సర్క్యులర్ ట్యాపర్ కీ. అయితే ఈజీగా ఫిక్స్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి, సులభంగా ఫిట్ చేయడం లేదా తొలగించడానికి మనం ఉపయోగించే కీ ఏది అంటే గిబ్ హెడ్ కీ. గిబ్ హెడ్ కీ. ఎందుకు గిబ్ హెడ్ కీ అంటే ఇందాక మనం చూసాం, ఇలా ఒక కీకి ఒక హెడ్ ఉంది, తల ఉంది. సో ఈ తల మనము ఉండడం వలన దాన్ని మనము ఫిక్స్ చేసేటప్పుడు కానీ
లేదా రిమూవ్ చేసేటప్పుడు కానీ తొలగించేటప్పుడు కానీ ఈ యొక్క హెడ్ను మనం పట్టుకొని ఇన్సర్ట్ చేయవచ్చు, అంటే లోపలికి పెట్టేయచ్చు, లేదా రిమూవ్ చేయొచ్చు, అంటే బయటికి తీయవచ్చు. అందువల్ల మనము ఈజీ ఫిక్సింగ్ అండ్ రిమూవింగ్కు ఉపయోగించే కీ ఏది అంటే గిబ్ హెడ్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కీ ఈజ్ యూజ్డ్ వైల్ హబ్ స్లైడ్స్ యాక్సియల్లీ ఆన్ ద షాఫ్ట్? హబ్ షాఫ్ట్ మీద అక్ష సంబంధంగా స్లైడ్ చేస్తున్నప్పుడు ఏ కీ ఉపయోగిస్తారు? ఏం చెప్తున్నారు ఇక్కడ? హబ్ స్లైడ్స్ యాక్సియల్లీ ఆన్ ద షాఫ్ట్ మీద హబ్బు స్లైడ్ అవుతూ ఉంటుంది. యాక్సియల్లీ అంటే అక్షం అంటాం దాన్ని, అక్షము. అటువంటి చోట షాఫ్ట్ పైన హబ్ స్లైడ్ అవుతూ ఉంది, అటువంటి చోట మనము ఏ రకమైన కీని ఉపయోగిస్తాము? ఏ వుడ్ రఫ్ కీ, బి గిబ్ హెడ్ కీ, సి ఫెదర్ కీ, డి హాలో సాడిల్ కీ. ఇక్కడ మనం ఉపయోగించే కీ పేరేమిటి అంటే ఫెదర్ కీ. ఎక్కడ? షాఫ్ట్ హబ్ దగ్గర ఉపయోగించే కీ పేరు ఏమిటి అంటే ఫెదర్ కీ. దీని పేరు ఫెదర్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్యాపర్డ్ షాఫ్ట్ ఫిట్టింగ్? ట్యాపర్ అంటే ఏటవాలుగా ఉండేదాన్ని మనము ట్యాపర్ అని అంటాం. అంటే కొంత వాలు ఉంటుంది, వాలుగా ఉండేదాన్ని మనం ట్యాపర్ అని అంటాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? షాఫ్ట్ ఫిట్టింగ్లో, ఏది టాపర్డ్ షాఫ్ట్ ఫిట్టింగ్లో ఉపయోగించే కీ ఏమిటి అని అడుగుతున్నారు. ఏ వుడ్ రఫ్ కీ, బి ఫెదర్ కీ, సి ఫ్లాట్ శాడిల్ కీ, డి హాలో శాడిల్ కీ. అయితే ఈ టాపర్డ్ షాఫ్ట్ దగ్గర ఉపయోగించే కీ ఏదిరా అంటే వుడ్ రఫ్ కీ. వుడ్ రఫ్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పిచ్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్? హ్యాక్సా బ్లేడ్ యొక్క పిచ్ దేన్నని పిలుస్తాము? ఆప్షన్స్, ఏ డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ టీత్, అంటే పక్కన ఉన్నటువంటి దంతాల మధ్య దూరాన్ని మనము పిచ్ అంటామా? బి డిస్టెన్స్ బిట్వీన్ పిన్ హోల్స్, సి డిస్టెన్స్ బిట్వీన్ ఎడ్జెస్ ఆఫ్ బ్లేడ్, డి డిస్టెన్స్ బిట్వీన్ టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్. హ్యాక్సా బ్లేడ్ అనేది మనం ఇక్కడ చూద్దాం. హ్యాక్సా బ్లేడ్ ఇక్కడ ఫిట్ చేసేదానికి 2 హోల్స్ ఉంటాయి. ఇలా కిందంతా కూడా టీత్ ఉంటుంది, పళ్ళు. టీత్ అంటే పళ్ళు, దీంతోనే మనము కట్ చేస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? పిచ్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్. హ్యాక్సా బ్లేడ్ యొక్క పిచ్ని దేన్నని పిలుస్తాం? ఏం చెప్తున్నారు? డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ టీత్, అంటే ఈ 2 టీతుల మధ్య ఉండేటువంటి దూరాన్ని మనము పిచ్ అంటామా? డిస్టెన్స్ బిట్వీన్ పిన్ హోల్స్, అంటే ఈ రెండిటి మధ్య, పిన్ హోల్స్ అంటే ఇక్కడ హోల్ ఉన్నాయి, ఈ రెండిటి మధ్య ఉండే దూరాన్ని మనం పిచ్ అంటామా? డిస్టెన్స్ బిట్వీన్ ఎడ్జెస్ ఆఫ్ బ్లేడ్, ఎడ్జెస్ అంటే ఇది, ఈ చివర భాగాన్ని మనము పిచ్ అని అంటామా? డి డిస్టెన్స్ బిట్వీన్ టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్, అంటే ఈ భాగం, టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్, ఈ భాగాన్ని మనము పిచ్ అంటామా? అయితే పిచ్ అనే పదం దేనికి వస్తుంది అంటే 2 టీత్, అంటే పక్కన ఉన్నటువంటి టీత్ మధ్య ఉన్న గ్యాప్నే, ఆ డిస్టెన్స్నే మనము ఏమంటాము అంటే పిచ్ ఆఫ్ ద హ్యాక్సా బ్లేడ్ అని అంటాం. ఈ పార్ట్ను మనము పిచ్ ఆఫ్ హ్యాక్సా బ్లేడ్ అని పిలుస్తాము. ఆప్షన్ ఏ. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ, డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ టీత్. అడ్జసెంట్ అంటే పక్కన ఉన్నటువంటి 2 దంతాల మధ్య కల దూరాన్నే మనము పిచ్ ఆఫ్ హ్యాక్సా స్క్రూ అని
పిలుస్తాము? హ్యాక్సా బ్లేడ్, నాట్ స్క్రూ, హ్యాక్సా బ్లేడ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ద ఫైల్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ వుడ్ అండ్ లెదర్? వుడ్ అంటే ఏంటి? చెక్క. చెక్క మరియు తోలును ఫైలింగ్ చేసేదానికి మామూలుగా మనము మెటల్ను రఫ్ ఫైల్స్తో, మెటల్ ఫైల్స్తో చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు? వుడ్ అంటే కలప, చెక్క మరియు లెదర్ ఈ యొక్క పదార్థాలను ఫైలింగ్ చేసేదానికి ఏ రకమైన ఫైల్ను మనం ఉపయోగిస్తాం? ఏ రాస్ప్ కట్ ఫైల్, బి బాస్టర్డ్ ఫైల్, సి సెకండ్ కట్ ఫైల్, డి స్మూత్ ఫైల్. అయితే మనము ఈ వుడ్ లేదా లెదర్ దీన్ని మనము ఫైలింగ్ చేసేదానికి ఉపయోగించే ఫైల్ పేరేమిట్రా అంటే రాస్ప్ కట్ ఫైల్. రాస్ప్ కట్ ఫైల్ మీకు కరెక్ట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మీరు టైర్ పంచర్ వేయించుకునేదానికి వెళ్తారు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. అక్కడ వాళ్ళు ఆ ట్యూబ్ను బయటికి తీసి ఎక్కడ మనకు పంక్చర్ అయిందో, ఎక్కడ హోల్ పడిందో ఆ పార్ట్ చుట్టుపక్కలంతా కూడా ఒక ఫైల్తో రుద్దుతారు. అవునా? రుద్ది దానిపైన మళ్ళీ టేప్ వేస్తారు, అంటే దానిపైన క్లోజ్ చేస్తారు. దానికి ఒక జెల్ పెట్టి ఆ జెల్ పైన ఇంకొక ట్యూబ్ పీస్ను అంటిస్తారు. అయితే అక్కడ శుభ్రపరిచేదానికి మనం ఉపయోగించే ఫైలే రాస్ప్ కట్ ఫైల్. అదే ఇక్కడ అడుగుతున్నారు, వుడ్ మరియు లెదర్ ఇటువంటి ప్రదేశాలలో మనం ఉపయోగించే ఫైల్ పేరు ఏది అంటే రాస్ప్ కట్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ టాలరెన్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ సిస్టమ్? లిమిట్స్ అండ్ ఫిట్స్ పరిమితులు అంటాం. లిమిట్స్ అండ్ ఫిట్స్ అంటే పరిమితులు అన్నమాట. పరిమితులకు మరియు వ్యవస్థకు సరిపోయేది ఏమిటి? లిమిట్స్ అండ్ ఫిట్స్. వాట్ ఈస్ ద టాలరెన్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ సిస్టమ్? ఏ డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సైజ్ అండ్ బేసిక్ సైజ్. వాస్తవ పరిమాణం మరియు ప్రాథమిక పరిమాణానికి మధ్య ఉండే వ్యత్యాసమా? బి డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ మినిమం సైజ్. ప్రామాణిక మరియు కనిష్ట పరిమాణం మధ్య గల వ్యత్యాసమనా? సి డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ మ్యాక్సిమం సైజ్. ప్రామాణిక మరియు గరిష్ట పరిమాణం మధ్య గల వ్యత్యాసమా? ఆప్షన్ డి డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం సైజ్. గరిష్ట మరియు కనిష్ట పరిణామాల మధ్య గల వ్యత్యాసమా? ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటి? వాట్ ఈస్ ద టాలరెన్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ సిస్టమ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం సైజ్. గరిష్ట మరియు కనిష్ట పరిణామం మధ్య కల వ్యత్యాసాన్నే మనము టాలరెన్స్ అని అంటాము. టాలరెన్స్. వాస్తవ సైజు ఎంత ఉండాలి? ఇంత ఉండాలి, కానీ ఇంతే ఉంది. ఈ పార్ట్నంతా మనం ఏమంటామంటే మధ్యలో ఉండే పార్ట్ను మనము టాలరెన్స్ అని అంటాము. లిమిట్స్ అండ్ ఫిట్స్ అంటే వాస్తవంగా ఉండవలసిన మ్యాక్సిమం సైజ్ కన్నా కనిష్టంగా ఎంత ఉంది దాని మధ్య గల వ్యత్యాసాన్నే మనము టాలరెన్స్ ఆఫ్ లిమిట్స్ అండ్ ఫిట్స్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఫిట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం సైజ్ హోల్ అండ్ మినిమం సైజ్ షాఫ్ట్? ఏ రకమైన ఫిట్కు గరిష్ట పరిమాణ రంధ్రం మరియు కనిష్ట పరిమాణ షాఫ్ట్ ఉంటుంది? ఇంటర్ఫిరెన్స్ ఫిట్, బి క్లియరెన్స్ ఫిట్, సి ట్రాన్సిషన్ ఫిట్, డి ష్రింకేజ్ ఫిట్. అయితే ఏం చెప్తున్నారు ఈ ప్రశ్నలో? విచ్ టైప్ ఆఫ్ ఫిట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం సైజ్ హోల్. హోల్ ఏమో పెద్దగా ఉంటుంది, కానీ షాఫ్ట్ సైజ్ ఏమో చిన్నగా ఉంటుంది. అంటే షాఫ్ట్ అంటే రెండు ఫిట్ అయి ఉంటాయి, కానీ షాఫ్ట్ సన్నగా ఉంటుంది, రంధ్రం మాత్రం పెద్దగా ఉంటుంది. ఏ రకమైన ఫిట్కు గరిష్ట పరిమాణ రంధ్రం మరియు కనిష్ట పరిమాణ షాఫ్ట్ ఉంటుంది? దీనికి కరెక్ట్ సమాధానం ఏమిరా అంటే క్లియరెన్స్ ఫిట్.
దీన్ని మనం ఏమని పిలుస్తాము అంటే క్లియరెన్స్ ఫిట్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్ అండ్ షాఫ్ట్ ఓవర్లాప్ ఈచ్ అదర్? ఓవర్లాప్ ఈచ్ అదర్ అంటే ఏంటి? ఒకదానిపైన ఒకదాన్ని పెట్టడాన్నే మనము ఓవర్లాపింగ్ అని అంటాము. ఈ పార్ట్. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క భాగాన్ని ఓవర్లాపింగ్ అంటాం. అంటే ఒకదానిపైన ఒకటి ఉండేదాన్ని ఓవర్లాపింగ్ అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? విచ్ టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్స్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్ అండ్ షాఫ్ట్ ఓవర్లాప్ ఈచ్ అదర్? ఏ ట్రాన్సిషన్ ఫిట్, బి క్లియరెన్స్ ఫిట్, సి శ్రింకేజ్ ఫిట్, డి ఇంటర్ఫీరెన్స్ ఫిట్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ట్రాన్సిషన్ ఫిట్. రంధ్రం యొక్క సహనం జోన్ మరియు ల్యాప్ మీద షాఫ్ట్ ఒకదానికొకటి సరిపోయే రకం ఏది? విచ్ టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్ అండ్ షాఫ్ట్ ఓవర్ ల్యాప్ ఈచ్ అదర్? ఈ భాగంలో మనకు ఈ భాగాన్ని ఇది ఫిట్ చేశారు, దీన్ని ఫిట్టింగ్ చేశారు. ఎలా ఫిట్టింగ్ చేశారు? ఏ రకంగా ఫిట్ చేయొచ్చు. దీన్ని ఫిట్టింగ్ మెథడ్స్ వేరే ఉంటాయి. సో దీన్ని మనం ఏం చెప్తున్నారు? టాలరెన్స్ జోన్ అని అంటున్నారు. విచ్ టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ ద హోల్ అండ్ షాఫ్ట్ ఓవర్ ల్యాప్ ఈచ్ అదర్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ట్రాన్సిషన్ ఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు హోల్డ్ ద స్మాల్ జాబ్స్ వైల్ వర్కింగ్ ఆన్ బెంచ్ గ్రైండర్? బెంచ్ గ్రైండర్లో పనిచేసేటప్పుడు చిన్నపాటి వర్క్ పీసులను మనము ఎలా పట్టుకోవాలి? ఎందుకంటే బెంచ్ గ్రైండర్ అంటే స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. అటువంటి చోట మనము చేత్తో పట్టుకొని దాన్ని చిన్న చిన్న మనం బిట్స్ను ఏదైనా గ్రైండింగ్ చేయాలి అంటే చేతికి గాయాలవుతాయి. కాబట్టి అటువంటి చోట మనము దేన్ని పట్టుకొని బెంచ్ గ్రైండర్ దగ్గర మనము గ్రైండింగ్ చేస్తాం? ఏ హోల్డ్ ద జాబ్ విత్ కాటన్ వేస్ట్. కాటన్ వేస్ట్తో మనము బట్టతో పట్టుకొని పెడతామా గ్రైండర్ దగ్గర? బి హోల్డ్ ద జాబ్ విత్ గ్లౌస్. మన చేతులకు తొడుగులను వేసుకొని పట్టుకుంటామా? సి హోల్డ్ ద జాబ్ విత్ ప్లేయర్స్. ప్లేయర్ ద్వారా దాన్ని గట్టిగా పట్టుకొని, చిన్న జాబ్ కదా, చిన్నదంటే స్మాల్ జాబ్ అది. డి హోల్డ్ ద జాబ్ విత్ హ్యాండ్. చేత్తో పట్టుకుంటారా? మనం చేత్తో పట్టుకున్నా, గ్లౌజులు వేసుకున్నా, బట్టతో పట్టుకున్నా ఉపయోగం లేదు. మనకుండే ఏకైక మార్గం ఏదిరా అంటే హోల్డ్ ద జాబ్ విత్ ప్లేయర్. అక్కడ మనము కాంబినేషన్ ప్లేయర్ కానీ లేకపోతే ఇది ప్లేయర్స్ ఉంటాయన్నమాట, టాంగ్ ప్లేయర్స్ అట్లాంటివి వాటితో మనం పట్టుకొని బెంచ్ గ్రైండర్ దగ్గర మనము గ్రైండింగ్ చేసేదానికి ఉపయోగిస్తాం. ఏంటి? చిన్నపాటి జాబ్స్. చిన్నపాటి జాబ్ అంటే ఇక్కడ ఉద్యోగం కాదు, వర్క్ పీస్, అది మెటల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ ఆన్ గ్రైండింగ్ వీల్? ఇక్కడ గ్రైండింగ్ వీల్ పైన చేస్తున్నటువంటి పని ఏంది అని అడుగుతున్నారు. గ్రౌండింగ్ వీల్ పైన ఏ రకమైన ఆపరేషన్ చేస్తున్నారు? ఈ బొమ్మలో చూపించిండేది ఏమిటి అని అడుగుతున్నారు. ఏ గ్లేజింగ్, బి లోడింగ్, సి డ్రెస్సింగ్, డి పిన్నింగ్. ఇక్కడ ఏం జరుగుతూ ఉందిరా అంటే డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నాం. డ్రెస్సింగ్ చేయడం అంటే ఏంది సార్ అని మీరు అడగొచ్చు. డ్రెస్సింగ్ చేయడం అంటే కొంత భాగాన్ని మనము తొలగిస్తూ ఉన్నాము, స్మూత్గా దాన్ని మనము తొలగిస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి ఆపరేషన్ పేరు ఏది అంటే ఇక్కడ చూడండి, ఇనుప రజన్ అనేది కిందికి పడుతూ ఉంది అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే డ్రెస్సింగ్ చేయడం అని అంటాం. డ్రెస్సింగ్ చెయ్యడము అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద రికమెండెడ్ గ్యాప్ బిట్వీన్ టూల్ పోస్ట్ అండ్ గ్రైండింగ్ వీల్? టూల్ పోస్ట్ మరియు గ్రైండింగ్ వీల్ మధ్య సిఫారసు చేయబడిన అంతరము ఎంత అంటే ఏం చెప్తున్నారు? ఎంత గ్యాప్ ఉండాలి? టూల్ పోస్టుకు మరియు గ్రైండింగ్ వీల్కు మధ్య గ్యాప్ ఎంత ఉండాలి?
ఏ 1 mm, బి 2 mm, సి 3 mm, డి 4 mm. అంటే ఇక్కడ టూల్ పోస్ట్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక టూల్ని తీసుకెళ్ళి గ్రైండింగ్ వీల్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాం, పట్టుకొని జాబ్ను పట్టుకొని. అటువంటి దానికి ఎంత గ్యాప్ ఉండాలి? ఆ టూల్ పోస్టుకు ఆ గ్రైండింగ్ వీల్కు మధ్య ఎంత గ్యాప్ ఉండాలని రికమెండ్ చేయబడింది అంటే సరైన సమాధానం వచ్చేసి 3 mm. సారీ, ఇది 3 mm కాదు, 2 mm ఉండాలి. దీని గ్యాప్ ఎంత ఉండాలి అంటే టూల్ పోస్టుకు గ్రైండింగ్ వీల్కు మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే 2 mm ఉండాలి. 2 mm ఉండాలి. 2 మిల్లీమీటర్ల దూరము ఉండాలి. గ్రైండింగ్ వీల్కు టూల్ పోస్టుకు మధ్య దూరం ఎంత ఉండాలంటే 2 మిల్లీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పిచ్ ఆఫ్ వేవ్ సెట్ ఇన్ హెక్సాబ్లేడ్? హెక్సాబ్లేడ్ వేవ్ సెట్ యొక్క పిచ్ ఎంత? ఇందాక మనం చెప్పుకున్నాం, 2 టీతుల మధ్య ఉన్న గ్యాప్నే మనము పిచ్ అని అంటాము. అయితే ఆ పిచ్ గ్యాప్ ఎంత అని ఇక్కడ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద పిచ్ ఆఫ్ వేవ్ సెట్ ఇన్ హెక్సాబ్లేడ్? 0.4 mm, 0.8 mm, 1.2 mm ఓవర్ 1.0 mm. 0.4 mm ఉంటుందా, మిల్లీమీటర్ ఉంటుందా, 0.8 మిల్లీమీటర్ ఉంటుందా, 1.2 మిల్లీమీటర్ ఉంటుందా, లేదా 1.0 mm కన్నా ఎక్కువగా ఉంటుందా? అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 0.8 mm. 0.8 mm. 2 టీతుల మధ్య ఉండే దూరాన్నే పిచ్ అంటాం. ఆ పిచ్ ఎంత ఉంటుంది అంటే 0.8 మిల్లీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డ్రిల్లింగ్ మెషిన్ ఈజ్ యూజ్డ్ టు డ్రిల్ హోల్స్ బిట్వీన్ 6 mm to 12 mm? 6 మిల్లీమీటర్స్ నుంచి 12 మిల్లీమీటర్ల వరకు రంధ్రాలు వేసేదానికి ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. 6 mm నుంచి 12 mm వరకు మధ్య రంధ్రాలు వేయడానికి ఏ డ్రిల్లింగ్ మిషన్ ఉపయోగించబడుతుంది? ఏ బ్రెస్ట్ డ్రిల్, బి ర్యాచెట్ హ్యాండ్ డ్రిల్, సి న్యూమాటిక్ హ్యాండ్ డ్రిల్, డి ఎలక్ట్రిక్ హ్యాండ్ డ్రిల్ లైట్ డ్యూటీ. కానీ ఇక్కడ చెబుతున్నది ఏంటి? 6 mm నుంచి 12 mm. 6 mm నుంచి 12 mm అంటే అది పెద్ద రంధ్రమే. ఎందుకంటే 12 mm అంటే నీకు మోర్ దాన్ 1 సెంటీమీటర్. కాబట్టి ఇటువంటి చోట మనం ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ ఏది అంటే బ్రెస్ట్ డ్రిల్. బ్రెస్ట్ డ్రిల్. ఎందుకంటే 6 mm నుంచి 12 mm అంటే ఇవి పెద్ద రంధ్రాలే. ఇటువంటి చోట మనం ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ పేరు ఏమిటి అంటే బ్రెస్ట్ డ్రిల్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద టూల్స్ ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ద డ్రిల్స్ అండ్ సాకెట్స్ ఫ్రమ్ ద మెషిన్ స్పిండిల్? మెషిన్ స్పిండిల్ నుంచి మనము డ్రిల్ బిట్స్ను మరియు సాకెట్స్ను తొలగించేదానికి ఏ పరికరము ఉపయోగిస్తాము? ఏ స్క్రూ డ్రైవర్ అండ్ హ్యామర్. స్క్రూ డ్రైవర్ హ్యామర్ ఉపయోగిస్తామా? బి స్పానర్ అండ్ హ్యామర్. స్పానర్స్ మరియు హ్యామర్ ఉపయోగిస్తామా? సి పంచ్ అండ్ హ్యామర్. పంచ్ మరియు హ్యామర్ ఉపయోగిస్తామా? డి డ్రిఫ్ట్ అండ్ హ్యామర్. డ్రిఫ్ట్ మరియు హ్యామర్ ఉపయోగిస్తామా? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే డ్రిఫ్ట్ అండ్ హ్యామర్. వాట్ ఆర్ ద టూల్స్ ఆర్ యూజ్డ్ టు రిమూవ్ ద డ్రిల్స్ అండ్ సాకెట్స్ ఫ్రమ్ ద మెషిన్ స్పిండిల్? మెషిన్ స్పిండిల్ నుంచి మనము సాకెట్ని మరియు డ్రిల్ బిట్స్ను తొలగించేదానికి ఉపయోగపడే ఉపకరణాలు ఏమిటి? ఏమిటి ఉపయోగిస్తాం మనము? డ్రిల్ మిషన్ యొక్క స్పిండిల్ నుంచి మనము సాకెట్ను మరియు డ్రిల్ బిట్స్ను తొలగించేదానికి ఉపయోగించేది ఏమిరా అంటే డ్రిఫ్ట్ అండ్ హ్యామర్. డ్రిఫ్ట్ అండ్ హ్యామర్. మనం ఏం చేస్తాం? డ్రిఫ్ట్ ఉపయోగించి మరియు హ్యామర్ ఉపయోగించి ఆ డ్రిల్ మిషన్ స్పిండిల్ నుంచి డ్రిల్ బిట్స్ను మరియు సాకెట్స్ను తొలగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ యాంగిల్ హెల్ప్స్ ఇన్ ద పెనట్రేషన్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జెస్ ఇన్ ద మెటీరియల్. పదార్థంలోని కటింగ్ అంచులు చొచ్చుకుపోవడానికి ఏ కోణం సహాయపడుతుంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ కటింగ్ చేసేదానికి ఒక మెటల్ కానీ ఒక జాబ్ను మనం కట్ చేసేదానికి, జాబ్ అంటే వర్క్ పీస్, కట్ చేసేదానికి మనం డ్రిల్ బిట్లో కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి. అయితే అది ఆ కటింగ్ ఎడ్జెస్లో ఏ యాంగిల్ మనము ఆ మెటీరియల్లోకి చొచ్చుకుపోయేదానికి, ఏ జాబ్ మీద అయితే మనము హోల్ వేయాలనుకుంటున్నామో, డ్రిల్లింగ్ చేయాలనుకుంటున్నామో, ఆ డ్రిల్లింగ్ చేసేదానికి ఉపయోగపడే యాంగిల్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఏ హెలిక్స్ యాంగిల్, బి పాయింట్ యాంగిల్, సి క్లియరెన్స్ యాంగిల్, డి రేక్ యాంగిల్. అయితే ఇక్కడ మనకు ఉపయోగపడే యాంగిల్ ఏదిరా అంటే క్లియరెన్స్ యాంగిల్. పదార్థంలోని కటింగ్ అంచులకు చొచ్చుకుపోవడానికి ఏ కోణం సహాయపడుతుంది తెలుగులో అంటున్నారు, కానీ దాన్ని ఇంగ్లీష్ క్వశ్చన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. విచ్ యాంగిల్ హెల్ప్స్ ఇన్ ద పెనట్రేషన్, పెనట్రేషన్ అంటే చొచ్చుకుపోవడం, ఆఫ్ ద కటింగ్ ఎడ్జెస్ సైడ్ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయి కదా ఇన్ ద మెటీరియల్, దాంట్లోకి చొచ్చుకుపోవడానికి ఉపయోగపడే యాంగిల్ ఏది అంటే క్లియరెన్స్ యాంగిల్. క్లియరెన్స్ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్. Which tap in a set have 20 degree chamfer at its end? సమితిలో ఏ ట్యాప్ దాని చివరలో 20 డిగ్రీ చాంఫర్ కలిగి ఉంటుంది? విచ్ ట్యాప్ ఇన్ ఏ సెట్ హ్యావ్ 20 డిగ్రీ క్యాంఫర్ ఎట్ ఇట్స్ ఎండ్? ఏ ట్యాపింగ్ సెట్లో మనకు చివరలో 20 డిగ్రీ క్యాంఫర్ ఉంటుంది? ఏ ఇంటర్మీడియట్ ట్యాప్, బి ట్యాపర్ ట్యాప్, సి ప్లగ్ ట్యాప్, డి సెకండ్ ట్యాప్. ట్యాప్ అంటే కొలాయి కాదు, ఇక్కడ మీరు పొరపాటున ఏదో కొలాయి అనుకున్నారు. ట్యాప్ అంటే మనం ఇళ్ళలో ఉపయోగించే కొలాయి కాదు. ట్యాప్స్ అండ్ డైస్ అని చెప్పి ఇది ఒక టూల్, అది గుర్తుపెట్టుకోండి. ట్యాప్స్ డైస్ అంటారు, మీరు ట్యాప్ అంటే కొలాయి అనుకోవద్దండి. విచ్ ట్యాప్ ఇన్ ఏ సెట్ హ్యావ్ 20 డిగ్రీ క్యాంఫర్ అట్ ఇట్స్ ఎండ్? దీనికి 20 డిగ్రీల క్యాంఫర్ కలిగి ఉన్న ట్యాప్ ఏది అంటే ప్లగ్ టాప్. 20 డిగ్రీ క్యాంఫర్ చివరలో, అట్ ఇట్స్ ఎండ్ చివరలో 20 డిగ్రీ క్యాంఫర్ కలిగిన ట్యాప్ ఏది అంటే ప్లగ్ ట్యాప్. నెక్స్ట్ క్వశ్చన్. Why alternate teeth are staggered in hacksaw blade? hacksaw bladeలో ప్రత్యామ్నాయ దంతాలు ఎందుకు అస్థిరంగా ఉంటాయి? ఇక్కడ ఏమడుగుతున్నారు? హ్యాక్సా బ్లేడ్ ఉంది, హ్యాక్సా బ్లేడ్ టీత్ ఉంది కదా, ఈ టీత్ మీరు స్పష్టంగా గమనించారంటే ఒక దంతము కొంచెం హైట్ ఉంటుంది, కొంచెం పొడవు ఉంటుంది, ఇంకొక దంతం దానికన్నా పొట్టిగా ఉంటుంది, దాని తర్వాత మళ్ళా ముందు దాని ఎంత ఉంటుంది అంటుంది, అంటే 2 లైన్లుగా ఉంటుంది. ఒకటేమో ఇక్కడి వరకు ఉంటాయి, ఇలా ఒకటి ఇక్కడ వస్తుంది, ఇంకొకటి కిందికి వస్తుంది అనమాట. అంటే ఒకటి పై లైన్కి ఉంటుంది, ఒక టీత్ ఒక లైన్ కింది లైన్కి ఉంటుంది. ఆ విధంగా ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నారు. వై ఆల్టర్నేట్ టీత్ అంటే, ఆల్టర్నేట్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అని అర్థం. ఆల్టర్నేట్ అంటే వై ఆల్టర్నేట్ టీత్ ఆర్ స్టాగర్డ్ ఇన్ హ్యాక్సా బ్లేడ్. స్టాగర్డ్ అంటే అస్థిరంగా ఉండడం, స్టాగర్డ్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒక టీత్ కిందికి ఉంటుంది, దాని తర్వాత టీత్ కొంచెం పైకి ఉంటుంది, దాని తర్వాత టీత్ మళ్ళీ మొదటి దాని యొక్క టీత్తో సమంగా ఉంటుందన్నమాట. అంటే ఆల్టర్నేట్ టీత్స్ సమంగా ఉంటాయి, ఆల్టర్నేట్ టీత్స్ సమంగా ఉంటాయి. అది ఎందుకు అని అంటున్నారు. ఎందుకు ఆ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు. ఏ ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్, బి ఫర్ కర్వ్ కటింగ్ యాక్షన్, సి ఫర్ కోయర్స్ కటింగ్ యాక్షన్,
డి ఫర్ స్ట్రైట్ కటింగ్ యాక్షన్. అయితే ఇది ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే ఆప్షన్ ఏ ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్. ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్. ఎందుకంటే మనము హ్యాక్సా బ్లేడును ముందుకు వెనక్కి రెండు వైపులా మనము దాన్ని చేస్తూ ఉంటాం. ముందుకు వెనక్కి కట్ చేస్తాం. ఒక జాబ్ను కట్ చేసేటప్పుడు మనము హ్యాక్సా బ్లేడ్ను ఉపయోగించి ముందుకు వెనక్కి మనం దాన్ని కదిలిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో టీత్ ఒకే యాంగిల్ ఉంటే ఒకటే సైజులో ఉంటే ఫ్రీగా మూమెంట్ రాదు. అందువల్ల బ్లేడు ఆల్టర్నేట్ టీత్ స్టాగర్డ్గా ఎందుకుంటాయి, అస్థిరంగా ఎందుకుంటాయంటే ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్. ఫర్ ఫ్రీ కటింగ్ యాక్షన్. ఫ్రీ కటింగ్ అంటే ఇక్కడ ఉచిత కటింగ్ అని ఇచ్చారు. ఉచిత కటింగ్ కాదు, దానికి ఫ్రీగా అంటే మూమెంట్ ఫ్రీగా ఉండేదానికి. ఇక్కడితో మనకు మొత్తం 55 ప్రశ్నలు పూర్తి అయ్యాయి. మనకు ఈ ఫాస్టనింగ్ అండ్ ఫిట్టింగ్ చాప్టర్కు సంబంధించి మెకానిక్ డీజిల్ ట్రేడ్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 3లో మొత్తము 55 ప్రశ్నలు పూర్తి అయ్యాయి. వీటిని మీరు మొదటిసారి చూడవచ్చు, రెండవసారి చూడవచ్చు, మీకు అర్థమయ్యేంత వరకు ఎన్నిసార్లైనా చూడవచ్చు. ఈ వీడియోలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని మీరు ఎన్నిసార్లైనా చూడండి. కానీ ప్రశ్నలు మరియు జవాబులు మీకు పూర్తిగా నోటికి వచ్చేలాగున నేర్చుకునేంత వరకు చూడండి. తద్వారా మీరు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులతో సులభముగా పాస్ కాగలరు. మరియు అదే విధముగా ఉద్యోగ పోటీ పరీక్షలలో కూడా మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ వీడియోలను వీలైనన్ని ఎక్కువసార్లు చూసి ప్రశ్నలు మరియు జవాబులు కంఠత వచ్చేలాగున చూసుకోమని తెలుపుతూ ఇంతటితో ఈ యొక్క క్లాస్ను ముగించడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.